స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ మ్యామ్ అవుతుంది. లేదు మేడం. కనిపిస్తుంది ఇక్కడ ఎక్సెల్ షీట్. లేదు లేదా? మేడం రావట్లేదు. ఎక్సెల్ షీట్ అయితే ఏమీ లేదు మ్యామ్. అవునా? పిఎస్ కోడ్ కనిపిస్తుందా? నో మ్యామ్. పిఎస్ కోడ్ చేయాలి. పిఎస్ కోడ్ నో మ్యామ్ ఏం కనిపించట్లేదు. మేడం కనిపిస్తుంది కదా? నో మేడం కనిపించట్లేదు అసలు. హలో, ఇప్పుడు కనిపిస్తుందా అండి? నో మేడం. నో మ్యామ్. ఇప్పుడు కనిపిస్తుందా నా స్క్రీన్? నో మేడం. నా దగ్గర ప్రాబ్లం ఉందా, మీ దగ్గర ప్రాబ్లం ఉందా? నాకైతే ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతున్నట్టే చూపిస్తుంది. కనిపించడం లేదు మేడం. ఒక నిమిషం ఇప్పుడు కనిపిస్తుందా నా స్క్రీన్? విఎస్ కూడా కనిపిస్తుందా? నో మ్యామ్. ఏం కనిపిస్తుంది మీకు? నా స్క్రీన్ ఏం కనిపించట్లేదా? మ్యామ్ ఇప్పుడు ఇస్తుంది. ఇప్పుడు విఎస్ కూడా కనిపిస్తుందా? విఎస్ కూడా కనిపించట్లేదా? ఇప్పుడు వస్తుంది. ప్రోగ్రామ్ కనిపిస్తుంది. మీ స్క్రీన్ షేర్ అవుతుంది మ్యామ్. సరే 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 ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సెప్టెంబర్ 4th కాబట్టి ఈ రోజు మనం ఏం చేద్దామంటే సింపుల్ గా ఒక క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఒక 2-3 చిన్న ప్రోగ్రామ్స్ చెప్పుకొని ఇన్హెరిటెన్స్ లోకి వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ క్లాస్ ఎలా క్రియేట్ చేయాలండి? క్లాస్ రాసి క్లాస్ నేమ్ ఏమనుకున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ కదా నేను ప్రింట్ చేయాలనుకుంటుంది. హలో అనే ఒక క్లాస్. దీనికి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము? ఆబ్జెక్ట్ కాబట్టి ఓబీజీ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఏంటి? HELLO ఇలా ఇస్తాం. ఫస్ట్ క్లాస్ ఏమో క్లాస్ అనే కీవర్డ్ తోటి ఇచ్చి పక్కన మన క్లాస్ పేరు ఇచ్చి దాని ఆబ్జెక్ట్ ఎలా ఇవ్వాలంటే ఓబీజీ ఈక్వల్ టు హలో అని ఇచ్చి పక్కన పారాంథసిస్ ఓపెన్ చేయాలి. ఇది ఆబ్జెక్ట్ ని మనం పిలిచామన్నమాట. అండ్ ఏ క్లాస్ కంటైన్స్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ కాబట్టి నేను ఒక మెథడ్ ని క్రియేట్ చేస్తున్నాను. ఆ మెథడ్ ఏమనుకుందాం? డెఫ్ అని ఒక మెథడ్. డెఫ్ అనే కీవర్డ్ తోటి మనం ఒక మెథడ్ ని క్రియేట్ చేస్తాం కాబట్టి డెఫ్ ఇచ్చి మెథడ్ పేరెంట్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను నేను హలో వరల్డ్ అనేది. డిస్ప్లే అని ఇచ్చి లోపల ఏం రాయాలండి? సెల్ఫ్ అనేది ఖచ్చితంగా రాయాలి. సెల్ఫ్ ఏం చెప్తుందంటే నువ్వు తీసుకున్న ఆబ్జెక్ట్ పర్టికులర్ క్లాస్ కి సంబంధించింది, ఆ హలో అన్న క్లాస్ కి సంబంధించింది అని చెప్తుంది. మనం ఏ మెథడ్ రాసినా క్లాస్ లోపల ఏ మెథడ్ రాసినా సెల్ఫ్ అనే కీవర్డ్ అనేది మ్యాండేటరీ అన్నమాట. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. క్లాస్ లోపల మనం ఏ మెథడ్ రాసినా దాంట్లో సెల్ఫ్ అనే కీవర్డ్ మ్యాండేటరీ. ఇప్పుడు ఆ మెథడ్ లో నేను ఏం రాస్తున్నానంటే ప్రింట్ హలో వరల్డ్ అని రాస్తున్నాం. హలో వరల్డ్ అని రాస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఆ మెథడ్ ని కాల్ చేస్తున్నాను. అప్పుడు ఎలా కాల్ చేస్తాను? ఎలా కాల్ చేస్తామండి? ఒక మెథడ్ ని కాల్ చేయాలంటే ఏం చేయాలండి? మెథడ్ ఆబ్జెక్ట్ డాట్ మనం క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్ డాట్ ఆ మెథడ్ పేరు ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి చూసారా డిస్ప్లే అని, ఆ మెథడ్ డిస్ప్లే అని ఇచ్చేసి పారాంథసిస్ ఓపెన్ చేస్తే మనకి మెథడ్ అనేది కాల్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని కనుక నేను రన్ చేస్తే ఇక్కడ చూడండి నాకు హలో వరల్డ్ అని ప్రింట్ అయిపోయింది. దిస్ ఈస్ ద వే ఆఫ్ ప్రింటింగ్ ఏ హలో వరల్డ్ బై యూజింగ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఫస్ట్ ఏం చేయాలి? క్లాస్ అనే కీవర్డ్ ఇచ్చి హలో అని ఇచ్చి దానికి ఒక ఆబ్జెక్ట్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదండి ఒక క్లాస్ కి, అండ్ కొన్ని ఆబ్జెక్ట్స్ అనేది ఇచ్చి నేను ఏం చేశాను? ఒక మెథడ్ అనేది ఇచ్చి ఆ మెథడ్ లోపల ప్రింట్ చేయమని అడుగుతున్నాను. ఇప్పుడు ఏం చేశాను? ఆబ్జెక్ట్ ద్వారా ఆ మెథడ్ ని కాల్ చేసా. ఆ మెథడ్ లో ఏముంది? హలో వరల్డ్ అని ప్రింట్ అయ్యాను. సో అది ప్రింట్ అయ్యింది అనమాట.
ఈ విధంగా మనం సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే ఒక క్లాస్ ఇచ్చి ఆ క్లాస్ లోపల మెథడ్స్ ఇచ్చి ఆ మెథడ్ ని మనం క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్ తోటి కాల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈవెన్ ఆర్ ఆడ్ అని తెలుసుకోవడం కోసం ఒకటి రాద్దాం అనమాట, ఒక ప్రోగ్రామ్. ఫస్ట్ క్లాస్ పేరు ఈవెన్ అని ఇస్తాం. ఈవెన్ అని ఇచ్చి దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి కదండి. సో సమ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఓబేజ్ ఈక్వల్ టు ఇద్దాం ఈవెన్ అని ఇస్తాం. ఇప్పుడు దీని లోపల మెథడ్ లోపల నేను ఏం చేస్తున్నాను, అది ఈవెనో కాదో తెలుసుకోవడం కోసం ఒక మెథడ్ రాస్తున్నాను. కాబట్టి డెఫ్ చెక్ చేస్తున్నాం ఈవెనో కాదా అని చెక్ చేయడం కోసం. చెక్ సెల్ఫ్ అనేది మ్యాండేటరీ కదండి, సెల్ఫ్ అనేది రాస్తాం. రాసి లోపల ఏం రాయాలండి, ఇఫ్ మనకి ఈవెన్ ఆర్ ఆడ్ అని ఎలా తెలుస్తుందండి, ఏదైనా ఒక నెంబర్ 2 తో డివిజన్ కనుక చేస్తే మనకి రిమైండర్ కనుక 0 వస్తే ఆ నెంబర్ అనేది ఈవెన్ అని తెలుసు. అలా కాకుండా ఒక నెంబర్ 2 తో డివిజన్ చేస్తే మనకి 0 రాకపోతే అదేంటి, అది ఈవెన్ నెంబర్ కాదు, ఆడ్ నెంబర్ అని తెలుసు. కాబట్టి నేను తీసుకున్న సమ్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ ని నేను పాస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి, నేను ఎంత పాస్ చేస్తున్నాను, ఒక 5 అనే ఒక నెంబర్ ని పాస్ చేస్తున్నాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, మనం ఏం చేయొచ్చు, అట్రిబ్యూట్స్ ని ఎలా పాస్ చేయొచ్చు అంటే మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ అట్రిబ్యూట్స్ ని ఎలా పాస్ చేస్తామండి, మన క్లాస్ లోపల మన అట్రిబ్యూట్స్ ని పాస్ చేస్తాం. ఇవి ఇక్కడికి వెళ్తే నేను వెళ్ళిన దానికి ఏదో ఒక పేరు ఇచ్చుకున్నా, ఎన్ అని ఏదో ఇచ్చుకున్నా. ఇప్పుడు ఏమిటి 5 అనేది ఎన్ లో పాస్ అయితే ఆర్గ్యుమెంట్ అనమాట. ఇప్పుడు ఆ పారామీటర్ ఏం చేస్తాం, ఇప్పుడు దాన్ని చెక్ చేస్తాం. ఎలాగ ఎన్, నేను తీసుకున్న ఎన్ %2 ఈక్వల్ టు 0 అంటే నేను తీసుకున్నది కనుక ఈక్వల్ టు అంటే నేను దాన్ని 2 తో డివైడ్ చేస్తే నాకు ఈక్వల్ టు 0 వస్తే అది మనకి ఏం తెలుసు, ఈవెన్ అని తెలుసు. ఈవెన్ అని ఇక్కడ ప్రింట్ చేయకుండా నేను కింద ప్రింట్ చేయాలనుకోండి, ఆ మెథడ్ నేను ఆబ్జెక్ట్ తోటే కాల్ చేయాలి. అంటే ఇప్పుడు రిటర్న్ ఏం చేయాలి, రిటర్న్ ట్రూ అనేది రిటర్న్ చేయాలన్నమాట, రిటర్న్ ట్రూ. అలా కాకుండా కాదు, నాకు ఈవెన్ నెంబర్ కాదు అనుకున్నా, అప్పుడు ఏం చేయాలి, ఎల్స్ రిటర్న్ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఈ రిటర్న్ ఎక్కడికి వెళ్ళిద్దండి, మీరు గమనిస్తే ఇప్పుడు నేను ఎన్ ఈక్వల్ టు సమ్ ఆల్రెడీ 5 అనే దాన్ని పాస్ చేస్తాను కదా. ఇప్పుడు నేను ఏం కాల్ చేస్తున్నాను, చెక్ అన్న మెథడ్ ని కాల్ చేస్తున్నాను అనమాట. ఇఫ్ చెక్ కనుక ట్రూ అయితే మనం ఆబ్జెక్ట్ తోటి కదండి కాల్ చేయాలి. సమ్ ఎలా ఇస్తానంటే నేను ఆబ్జెక్ట్ ని అదే మెథడ్ ని కాల్ చేస్తున్నాను, ఓబీజీ డాట్ చెక్ అని ఇచ్చాను, కాల్ చేశాను. ఇప్పుడు ఇది ట్రూ అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇఫ్ కండిషన్ పెడుతున్నాను అనమాట. ఇక్కడ ఇఫ్ పెట్టడం వల్ల నాకు కనుక ఇది రైట్ అయితే, ఇక్కడికి వచ్చింది కనుక ట్రూ అయితే కనుక ప్రింట్ ఏం ప్రింట్ చేయాలి, నాకు ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేయాలి. కాకపోతే ప్రింట్ ఏం ప్రింట్ చేయాలి, ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేయాలి. రన్ చేశాను అనుకోండి, ఈవెన్ టేక్స్ ఇక్కడ ఏం చూపిస్తుంది, ఈవెన్ టేక్స్ నో ఆర్గ్యుమెంట్స్. నిమిషం ఇక్కడ ఇచ్చాను అనుకోండి 5. చూడండి నేను ఏం చేశానంటే మెథడ్ నేను ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత నేనేం చేశానంటే చెక్ అని ఒక మెథడ్ ని రాశాను. ఆ మెథడ్ లో నేను ఏం చేస్తున్నాను, ఆ మెథడ్ లో ఆ నెంబర్ మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కనుక ఈవెన్ నెంబర్ అయితే రిటర్న్ ట్రూ అనేది రిటర్న్ చేయమంటున్నాం, కాకపోతే రిటర్న్ ఫాల్స్. దానికోసం మనం ఎలా రాస్తాం, ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. నేను ఏం చెప్పానండి, ఎలా కాల్ చేస్తాం ఏదైనా ఒక మెథడ్ ని, ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ కాల్ చేసి మనం ఏ వాల్యూ అయితే పంపించాలనుకుంటున్నానో 5 అన్న దాన్ని పంపించాలనుకుంటున్నానో అది ఇక్కడ పాస్ అయింది, ఎన్ అన్న దాంట్లో పాస్ అయింది. ఆ ఎన్ని నేను చెక్ చేస్తున్నాను, ఏమని 10% ట్రూ అయితే ట్రూ రిటర్న్ అవ్వండి, ఇక్కడికి ట్రూ అనేది రిటర్న్ అవుతుంది. ఇది కనుక ఇఫ్ ట్రూ అయితే కనుక, ఇఫ్ కనుక నిజమైతే ఏంటి, ప్రింట్ ఈవెన్ నెంబర్. కాకపోతే రిటర్న్ ఫాల్స్. ఇఫ్ కనుక ఫాల్స్ అయితే నెక్స్ట్ లైన్ లోకి రావాలి, ఎల్స్ బ్లాక్ లోకి రావాలి, ఎల్స్ ప్రింట్ ఆడ్ నెంబర్. అలా కాకుండా నేను 10 తీసుకున్నాను, లేకపోతే ఒక 11 తీసుకున్నాను,
10 తీసుకున్నా, అది నాకు ఈవెన్ నెంబరే కదా. ఇప్పుడు రన్ చేస్తాను, అప్పుడు నాకు ఈవెన్ నెంబర్ అనేది ప్రింట్ అయింది అనమాట. అలా కాకుండా డైరెక్ట్ గా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఎలాగా n ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఎనీ నెంబర్ అని ఇచ్చాను. నెంబర్ అని ఇచ్చాను. సో నేను ఏం చేస్తాను, అండ్ వాల్యూని ఇక్కడ పాస్ చేస్తాను. ఇప్పుడు ఆ ఇచ్చిన వాల్యూని నేను అక్కడ పాస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏ నెంబర్ అని చెక్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక 144 చెక్ చేస్తున్నా. చూడండి, ఈవెన్ నెంబర్ ప్రింట్ అయింది. మళ్ళీ రన్ చేసా, మళ్ళీ రన్ చేసి తను ఒక 45 ప్రింట్ చేశాను. 45 అనేది చెక్ చేస్తున్నాను, అవును కాదు. 45 ఎంటర్ చేసా. ఆడ్ నెంబర్ ఏం చేయలేదండి, మనం జనరల్ గా రాసే మెథడ్ ని ఎలా చేసామంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ లో వాడాం. జస్ట్ ఏం చేసాం, క్లాస్ అండ్ ఈవెన్ అని ఒక పేరుతో ఒక క్లాస్ క్రియేట్ చేసుకుని దాని ఆబ్జెక్ట్ అనేది ఇచ్చేసాం. తర్వాత ఏం చేసాము, మనం మెథడ్ ఇప్పుడు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు చూడండి, నేను ఇంకోలో కూడా రాస్తాను ఈ ప్రోగ్రామ్. అక్కడే నేను ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ ని కాల్ చేశాను కదా, అదేమి రిటర్న్ చేయకుండా, జస్ట్ ఏమి రిటర్న్ చేయకుండా మెథడ్ ని కాల్ చేసినప్పుడే ఇక్కడే ప్రింట్ ఇచ్చేసాం అనుకోండి. ఇక్కడే అదంతా ఎందుకు మేడం, మళ్ళీ రిటర్న్ చేసే అన్ని అవసరం ఏముంది మేడం అనుకుంటే ప్రింట్ ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేస్తాను. కాకపోతే ఈవెన్ నెంబర్ కాకపోతే జస్ట్ ఆబ్జెక్ట్ మెథడ్ ని కాల్ చేసాను అంటే అదేం రిటర్న్ చేయలేదు, నాకేమీ రాలేదు అనమాట. ప్రింట్ ఆర్ట్ రన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఎంటర్ ఎనీ నెంబర్ అని అడుగుతుంది. నేను ఎంత ఇస్తాను, 45 ఇచ్చాను. ఆర్ట్ అని ప్రింట్ అయిపోయింది. అర్థమైపోయిందా? మీకు జస్ట్ రిటర్న్ స్టేట్మెంట్ ఎందుకు వాడతాం మీకు ఆల్రెడీ చెప్పారు కదా. అంటే ఒక మెథడ్ లో నుంచి రిటర్న్ చేయడానికి నాకు ఒక వాల్యూ అనేది వచ్చింది. ఆ వాల్యూని జస్ట్ మళ్ళీ నేను ఎక్కడైతే ఇన్పుట్ తీసుకున్నానో అక్కడికి, ఎక్కడైతే మెథడ్ ని కాల్ చేస్తానో అక్కడ రిటర్న్ చేస్తుంది అనుకోండి, అందు రిటర్న్ స్టేట్మెంట్ అనేది వాడతాం. అలా కాకుండా డైరెక్ట్ గా నేను మెథడ్ లోనే ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ చేయొచ్చు. ఈ విధంగా మనం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ వాడి ఎలాగా మనము ప్రోగ్రామ్స్ అనేవి చేస్తాము అనేది అర్థమైందండి అందరికి? ఒకసారి చెప్పండి, అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? ప్లీజ్ రెస్పాండ్. ఇంకా మిగిలిన వాళ్ళు, వరలక్ష్మి హ్యాండ్ రైస్ చేసింది, డౌటా? హరిణి, జాహ్నవి, వీళ్ళెవరు? పూర్ణభవనికి అర్థమైందంట, మోహిత్, కావ్య, శ్రీను. ఈ విధంగా ఒక క్లాస్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము, రెండు ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము, అండ్ క్లాస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఒక మెథడ్ అనేది ఎలా కాల్ చేస్తామని నేర్చుకున్నాం. ఓకే మేడం, ఓకే. మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు సెల్ఫ్ కీవర్డ్ వాడుతున్నాం కదా మేడం, అది పర్టికులర్ క్లాస్ కి సంబంధించింది అని చెప్పారు కదా. అలా కాకుండా నాకు 2-3 క్లాసులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 క్లాసులు ఉంటే అప్పుడు ఏం చేస్తామని అడగచ్చు. అంటే వీ షుడ్ నో ద టాపిక్ కాల్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఇన్ అంటే ఏంటి, లోపల తీసుకోవడం అని కదా అంటారు. హెరిటెన్స్ అంటే ఏంటి, మనము ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు మదర్ ఉంటారు, మా మదర్కి ఇంకో మదర్ ఉంటారు కదా. మా మదరు వంట బాగా చేస్తారు అనుకున్నాం, మా అమ్మమ్మ ఎవరైతే ఉన్నారు. తర్వాత మా అమ్మ కూడా వంట బాగా చేస్తారు. అంటే ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు ఆ ప్రాపర్టీని కానీ, ఆ చేసే మెథడ్ ని కానీ, ఆ ఫంక్షన్ నుంచి ఎవరి నుంచి తీసుకున్నారు? మా మదర్ వాళ్ళ మదర్ నుంచి ఇన్హెరిట్, ఆ మెథడ్ ఇన్హెరిట్ చేసుకున్నాం, అంటే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మా మదర్ నుంచి నేను కూడా వంట బాగా చేస్తాను అనుకున్నాను. అంటే నేను ఎవరి నుంచి దగ్గర నుంచి తీసుకున్నాను? మా మదర్ నుంచే కదా. అంటే ఏంటి, వేరే ఇప్పుడు మా మదర్ అనేది మా గ్రాండ్ మదర్ ఒక క్లాస్ అనుకుంటే, మా మదర్ అనేది ఇంకో క్లాస్ అనుకుంటే, నేననేది ఇంకో క్లాస్ అనుకుంటే, ఏం తీసుకుంటున్నానండి? ప్రాపర్టీ, ఆ మెథడ్స్ ని నేను తీసుకున్నా. అంటే దిస్ ఈస్ వాట్ కాల్ ఇన్హెరిటెన్స్. ఏ క్లాస్ విచ్ ఇన్హెరిట్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అనదర్ క్లాస్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ అంటారు అనమాట. ఇప్పుడు నేను మీకు పీపీటీ చేస్తాను, కంగారు పడకండి. నా పీపీటీ షేర్ అవుతుందో లేదో అని చెప్పండి అట్లీస్ట్. నో మ్యామ్, ప్రెసెంట్ అయితే స్టూడియో ఉంది, ప్రోగ్రామ్ ఉంది. ఓకే ఓకే, నేను పెట్టిన తర్వాత చెప్తాను. ఇప్పుడు కనిపిస్తుందా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్? ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి అమ్మా. ఎస్ మ్యామ్. ఓకే, కనిపిస్తుంది కదా నా పీపీటీ? చూడండి, ఒకసారి మీరు అందరూ నాకు ఒక పెద్ద థమ్స్ అప్ ఇచ్చేస్తే నేను ఇన్హెరిటెన్స్ టాపిక్ అనేది స్టార్ట్ చేసేస్తాను. లేకపోతే
ఓకే, అందరూ ఇవ్వాలి, అందరూ ప్రతి ఒక్కరి నుంచి ఐ వాంట్ థమ్స్ అప్ ఫ్రమ్ ఎవ్రీ వన్. మేడం వీఆర్ రెడీ టు లెర్న్ వన్ ఆఫ్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. మ్యామ్ వన్ మోర్ మ్యామ్. మ్యామ్ అడ్వాన్స్ హ్యాపీ టీచర్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ నవ్యశ్రీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒకటి చూపిస్తాను కదా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే, ఇన్హెరిటెన్స్ ఈజ్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇట్ అలౌస్ us to create new classes that inherit properties and methods from existing classes. అంటే నేను చెప్పాను కదండి, జనరల్ ఇప్పుడు మా మదర్ నేను తీసుకున్నాను, నేను ఏం చేశాను, మా మదర్ అనే ఒక క్లాస్ అనుకుంటే, నేను ఒక క్లాస్ అనుకుంటే, నేను ఏం చేస్తున్నాను, కింద ఉన్న క్లాస్ ని చైల్డ్ క్లాస్ కదా, నేను ఏం చేస్తాను, మా మదర్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాను. ప్రాపర్టీస్ అంటే మా మదర్ హెయిర్ రావచ్చు నాకు బారుగా, లేకపోతే లేదా మా మదర్ చేసే పనులన్నీ నేర్చుకోవచ్చు అండ్ వంట నేర్చుకోవచ్చు అండ్ మా మదర్ ఏం చేస్తే నేను అదే చేయొచ్చు. దిస్ ఈస్ ఆల్ కాల్డ్ ఇన్హెరిట్. అంటే మనం 2-3 క్లాసెస్ వాడామనుకోండి, ఆ ఒక క్లాస్ అనేది వేరే పై క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ ని మెథడ్స్ ని కూడా వాడుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అంటారు. ఇట్ ఈస్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్పాలంటే, ఇట్ అలౌస్ us to create new classes. మనం ఏం చేయొచ్చు, ఒక కొత్త క్లాసెస్ ని క్రియేట్ చేయొచ్చు. ఆ క్లాస్ ఏం చేస్తే దట్ ఇన్హెరిట్ ద ప్రాపర్టీస్. మనం క్రియేట్ చేసుకున్న క్లాస్ ఏం చేస్తుంది అంటే ప్రాపర్టీస్ మెథడ్స్ ని ఇన్హెరిట్ చేసుకుంటాయి, అంటే తీసుకుంటాయి. దేని నుంచి, ఫ్రమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాసెస్. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన క్లాసెస్ దగ్గర నుంచి తీసుకుంటాయి అనమాట. జస్ట్ 1 సెకండ్. Guys, please respond. I'm audible. వినిపిస్తుందా నా వాయిస్? ఓకే, ఇది కదా షేర్ చేస్తున్నాను. ఇప్పుడు కనుక చూస్తే ఇది మాకు ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఏం చెప్పచ్చు అంటే, ఇట్ అలౌస్ us to create న్యూ క్లాసెస్ దట్ ఇన్హెరిట్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన క్లాసెస్ లో నుంచి మనం ఇన్హెరిట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ ఏంటంటే, వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్? Inheritance is mechanism that allows one class to inherit properties and methods from another class. అది ఏం చేస్తుందంటే, మీరు చెప్పడానికి మూవ్ అవడానికి టైం పడుతుంది మ్యామ్ ప్లీజ్. పర్లేదు. అయితే ఇన్హెరిటెన్స్ ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ అ మెకానిజం దట్ అలోస్ వన్ క్లాస్ టు ఇన్హెరిట్. అంటే నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన క్లాస్, నేను ఒక క్లాస్, మా మదర్ ఒక క్లాస్ అనుకుంటే, నేను చైల్డ్ క్లాస్ అవుతుంది. ఇప్పుడు అయితే ఇన్హెరిటెన్స్ ఏం చేస్తుందంటే, నా చైల్డ్ క్లాస్ నేను అనుకుంటే, మా మదర్ ఏమవుతారండి, పేరెంట్ క్లాస్ అవుతారు. దాన్ని మన పేరెంట్ క్లాస్ ఏమనొచ్చు అంటే, దాన్ని ఒక సూపర్ క్లాస్ అంటారు, మళ్ళీ పేరెంట్ క్లాస్ అంటారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ నేమ్స్ ఫర్ పేరెంట్ క్లాస్ ఇన్ విచ్ ద ప్రాపర్టీస్ ఆర్ ఇన్హెరిటెడ్. ఏ క్లాస్ నుంచి అయితే మనం ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకుంటున్నామో ఆ క్లాస్ ని ఏమంటారంటే పేరెంట్ క్లాస్ అంటాం. ఏ క్లాస్ అయితే ఈ ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుందో, ఏదైతే వేరే అందులో ఉన్న ప్రాపర్టీస్ ని తీసుకుంటుందో ఆ క్లాస్ ని ఏమంటారంటే చైల్డ్ క్లాస్ అంటారు. ఇప్పుడు నేను మా మమ్మీ దగ్గర నుంచి వంట నేర్చుకున్నాను. మా మమ్మీ దగ్గర ఆల్రెడీ వంట నేర్చుకోవడం అనే ఒక మెథడ్ ఉంటే, ఆ మెథడ్ ఏంటి, ఆ క్లాస్ ఏమవుతుంది, పేరెంట్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్ అవుతుంది అనమాట. వర్షిత, నా బుక్ తీసుకురావా. తర్వాత నేనేమవుతాను, నేను చైల్డ్ క్లాస్ అవుతాను. అంటే ఏం చేస్తున్నాను నేను, నేను అంటే మా మమ్మీ దగ్గర ఉన్న ప్రాపర్టీని నేను తీసుకుంటున్నాను అనమాట. ఇది కాదు, అదే అనమాట. ఇప్పుడు మనకి మెయిన్ గా ఇన్హెరిటెన్స్ లో మనం వాడేది ఏంటంటే, చూడండి, కోడ్ యూజ్. ఇలా వాడటం వల్ల, ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ, మీరు పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే, మీకు మొత్తం కోడ్, మీకు ఏదో ప్రాజెక్ట్ ఇచ్చేసి చేసేవాళ్ళండి, మీకు ఓన్లీ జస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ కోడ్ రాస్తారు. ఆ కోడ్ అనేది ప్రీవియస్ రాసిన వాళ్ళ మీద డిపెండ్ అయింది అనుకోండి, వాళ్ళు రాసిన క్లాసెస్ మీద డిపెండ్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు,
ఆ క్లాసెస్ లో ఉన్న మెథడ్స్ ఇన్హెరిట్ చేసుకుంటారు అనమాట. అది చూడండి, ఇన్హెరిటెన్స్ అలోస్ డెవలపర్ టు రీయూజ్ ఎగ్జిస్టింగ్ కోడ్, రెడ్యూసింగ్ ద నీడ్ టు రైట్ ద సేమ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు క్లాస్ ఏ క్లాస్ బి ఉన్నాయి అనుకోండి, క్లాస్ ఏ లో ఒక మెథడ్ ఉంది, అది క్లాస్ బి కూడా వాడాలి. అప్పుడు ఏం చేయొచ్చు, నేను ఏం చేయొచ్చు, క్లాస్ ఏ నుంచి ఆ మెథడ్ ఇన్హెరిట్ చేసుకోవచ్చు. మళ్ళీ అదే ఒక మెథడ్ రాసి మళ్ళీ అందులో ఆ మెథడ్ లో ఉన్న ప్రింట్ స్టేట్మెంటో లేదంటే ఇఫ్ కండిషనో పర్లూపో ఏదో మళ్ళీ మళ్ళీ రాయడం ఎందుకు, డైరెక్ట్ గా నేను ఆ మెథడ్ ని ఇన్హెరిట్ చేసేసుకోవచ్చు కదా. దిస్ ఇస్ వాట్ కోడ్ రీయూజబిలిటీ అనమాట. ఇన్హెరిటెన్స్ ఏం చేస్తుంటే మనం ఆల్రెడీ ఉన్న కోడ్ ని రీయూజ్ చేసుకోవడానికి ఇన్హెరిటెన్స్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. తర్వాత కోడ్ ఆర్గనైజేషన్, ఇన్హెరిటెన్స్ హెల్ప్స్ ఆర్గనైజ్ కోడ్ బై గ్రూపింగ్ రిలేటెడ్ క్లాస్ టుగెదర్ క్రియేటింగ్ హైరార్కికల్ స్ట్రక్చర్. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఒక క్లాస్ నేను మా మమ్మీ దగ్గర నుంచి ఒక ప్రాపర్టీని, మా డాడీ దగ్గర నుంచి కూడా ఒక ప్రాపర్టీని తీసుకున్నాను. అంటే నేనే 2 క్లాసెస్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నా. అలా అంటే ఏంటి, మనకు కావాల్సి మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తున్నామో ఆ కోడ్ అనేది డిఫరెంట్ క్లాసెస్ నుంచి కనుక తీసుకోవాలనుకుంటే ఆ విధంగా మనం ఇన్హెరిట్ చేసుకోవచ్చు ఆ ప్రాపర్టీస్ ని. దిస్ ఇస్ వాట్ కాల్డ్ ఆర్గనైజేషన్ అనమాట. తర్వాత పాలిమార్ఫిజం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఊప్స్ అనమాట, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. అంటే ఏంటంటే పాలిమార్ఫిజం అంటే ఒక్కటే మెథడ్ ని రకరకాలుగా రాయొచ్చు అనమాట. వన్ ఇన్ మెనీ ఫార్మ్స్ అనమాట. పాలిమార్ఫ్ అంటే మెనీ ఫార్మ్స్, ఒకదాన్ని రకరకాలుగా రాయొచ్చు, కానీ ఈ ప్రతిదానికి ఇండివిజువల్ గా ఉండిద్ది అనమాట. అది ప్రతిదీ విడివిడిగా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెథడే ఉందనుకోండి, ఇప్పుడు నేను వంట చేస్తాను, మా మమ్మీ కూడా వంట చేస్తారు. అప్పుడు ఏంటి, ఇద్దరికి డిఫరెన్స్ చూపించడానికి ఆ మెథడ్ లో డిఫరెన్స్ మనం పాస్ చేసే పారామీటర్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ డిఫరెంట్ ఉంటాయి. చూడండి, ఇన్హెరిటెన్స్ సపోర్ట్స్ పాలిమార్ఫిజం allowing ఆబ్జెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ క్లాసెస్ టు బి ట్రీటెడ్ ఇన్ సిమిలర్ వే. డిఫరెంట్ క్లాస్ నేను చెప్పాను కదండి ఆల్రెడీ, ఒక క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇంకో క్లాస్ కి ఇంకో ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 ఆబ్జెక్ట్స్ కలిసి ఒకే మెథడ్ ని యాక్సెస్ చేయాలి అనుకుంటే మనం ఏం వాడతాం, ఇక్కడ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ తీసుకున్నాము, పాలిమార్ఫిజం కూడా తీసుకుంటాం అనమాట. అది నెక్స్ట్ వచ్చేసి ఇన్హెరిటెన్స్ సింటాక్స్. ఇన్హెరిటెన్స్ సింటాక్స్ ఎలా రాస్తాము అంటే చూడండి, టు క్రియేట్ ఇప్పుడు ఆల్రెడీ నిన్న ఆల్రెడీ బిగ్ బాస్ అనే క్లాస్ తీసుకున్నాము. అలా కాకుండా స్టార్మా అనేది ఒక క్లాస్ తీసుకుంటే ఆ క్లాస్ లోపల ఉండేదే కదండి బిగ్ బాస్. ఇప్పుడు మీకు అర్థమైందండి, ఇప్పుడు స్టార్మా అనేది ఒక ఛానల్ పేరు, ఆ ఛానల్ లో వచ్చే షో ఏంటి, బిగ్ బాస్ అనే షో. ఇప్పుడు ఏంటి, స్టార్మా ఏమో నాకు ఒక పేరెంట్ క్లాస్ అనుకుంటే ఆ స్టార్మా నుంచే కదా ఇది ఇన్హెరిట్ చేసుకుంటారు, టైమింగ్ కానీ లేదంటే ఎవరైతే ప్రొడక్షన్ కంపెనీ ఉన్నారో వాళ్ళు కానీ, లేకపోతే డిజిటల్ శాటిలైట్ రైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పలానా ఛానల్ కి ఇచ్చేసింది. అంటే బిగ్ బాస్ ఏంటి, పర్టికులర్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటారు. అంటే టు క్రియేట్ ఎ చైల్డ్ క్లాస్ దట్ ఇన్హెరిట్స్ ద పేరెంట్ క్లాస్, యూజ్ ద ఫాలోయింగ్ సింటాక్స్. అంటే మనం ఎలా రాస్తామంటే, క్లాస్ చైల్డ్ క్లాస్, మనం ఏదైతే చైల్డ్ క్లాస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో అది దాని లోపల అది దేని నుంచి అయితే ఇన్హెరిట్ చేసుకుంటున్న ప్రాపర్టీస్ అది రాస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, పేరెంట్ క్లాస్ అంటే ఏం చెప్పను, ఏ క్లాస్ నుంచి అయితే మనం ఆ మెథడ్స్ ని ఇన్హెరిట్ చేసుకుంటున్నామో దాన్ని పేరెంట్ క్లాస్ అంటారు, సూపర్ క్లాస్ అంటారు, అండ్ దెర్ ఆర్ మెనీ అదర్ నేమ్స్ అన్నమాట. తర్వాత చైల్డ్ క్లాస్ అంటే ఏంటండి, ఇన్హెరిట్స్ ఫ్రమ్ ద పేరెంట్ క్లాస్ అండ్ కెన్ యాడ్ ఇట్స్ ఓన్ యూనిక్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. అది ఆల్రెడీ ఇప్పుడు నేనే ఉన్నాను, నేను మా మమ్మీ దగ్గర నుంచి వంట నేర్చుకున్నాను, ఇంకా ఎక్స్ట్రాగా నాకు ఇంకేమైనా యాక్టివిటీస్ వచ్చి లైక్ క్రాఫ్టింగ్ అని ఇవన్నీ నేను తీసుకున్నాను. నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నది ఒకటి, నా సొంతంగా నేను రాసుకున్నది ఒకటి. అంటే ఏంటి, చైల్డ్ క్లాస్ ఏం చేసింది, పేరెంట్ క్లాస్ నుంచి కొన్ని ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకుని దాని సొంతంగా కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అనమాట. ఇది నాకు ఇన్హెరిటెన్స్ అనమాట. ఒక క్లాస్ ఇన్హెరిట్స్ అనదర్ క్లాస్ ఇస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. వన్ క్లాస్ ఇన్హెరిట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అనదర్ క్లాస్. ఒక క్లాస్ ఇంకో క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ని ఇన్హెరిటెన్స్ చేస్తాయి. మనకి ఇన్హెరిటెన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మమ్మని చెప్పాను, మా అమ్మని చెప్పాను, నేనని చెప్పాను, అదొక ఇన్హెరిటెన్స్. మా మమ్మీ దగ్గర నుంచి నేను తీసుకున్నాను అనుకోండి, అది సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. చెప్తాను, అది కూడా స్లైడ్ ఉంది, కంగారు పడుతుంది. తర్వాత వచ్చేసి ఏంటి, మా అమ్మమ్మ దగ్గర నుంచి తీసుకున్నాను, మా అమ్మ దగ్గర నుంచి తీసుకున్నాను, అలా దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇప్పుడు నేను మా మదర్ నుంచి తీసుకుంటాను, మా ఫాదర్ నుంచి కూడా తీసుకుంటాను కదా ఎట్ ఏ టైం. అప్పుడేమవుతుంది దాన్ని ఏమంటారు, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు అనమాట. అంటే చూపిస్తాను చూడండి, టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే చూడండి, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు చూడండి, మదర్ ఫాదర్, మీకు బొమ్మ అర్థం అంటే అసలు మీకు కాన్సెప్ట్ అర్థం అవడం కోసం ఇదొక క్లాస్
తీసుకున్నాడు అనుకోండి, ఇందులో ఏంటి ఈ అబ్బాయి వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి ప్రాపర్టీస్ తీసుకుంటాడు, వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా ప్రాపర్టీస్ తీసుకుంటాడు, అలా అన్నమాట. ఇప్పుడు చూడండి, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ ఓన్లీ వన్ పేరెంట్ క్లాస్. దానికి ఒక చైల్డ్ క్లాస్ కి వన్ పేరెంటే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మా మదర్ దగ్గర నుంచి తీసుకుంటున్నాను అంటే బిగ్ బాస్ అనేవాడు స్టార్ మా దగ్గర మట్టుకే ఉందనుకున్నాను, అలా కాదు, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ తీసుకున్నాం. ఈ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ మల్టిపుల్ పేరెంట్స్ క్లాసెస్. అంటే మల్టిపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మల్టిపుల్, నాకు ఫాదర్ ఎట్ ఏ టైం ఫాదర్ దగ్గర నుంచి తీసుకుంటున్నాను, మదర్ దగ్గర నుంచి తీసుకున్నాను, అంటే రెండు ఉన్నాయి నాకు పేరెంట్స్ క్లాస్ అనేది. ఇప్పుడు అలా కాకుండా మల్టీ లెవెల్ ఇన్హెరిట్స్ అనుకోండి, చూడండి, ఏ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ విచ్ ఇట్ సెల్ఫ్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్. ఇప్పుడు ఆ ఒక చైల్డ్ క్లాస్ అనేది ఇప్పుడు ఎలా చెప్పాలంటే దీన్ని మీకు, ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ ఫాదర్ సన్, దీన్నే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు అనమాట. ఏ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ పేరెంట్స్ క్లాస్. ఒక చైల్డ్ క్లాస్ అనేది దాని పేరెంట్స్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేస్తుంది, మళ్ళీ ఇంకో క్లాస్ కి ఇన్హెరిట్ చేస్తుంది కదా దాని ప్రాపర్టీస్, విచ్ ఇట్ సెల్ఫ్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్. అదేం చేసేది అనదర్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది అనమాట. చూడండి, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఇన్హెరిట్ ఫ్రమ్ సింగిల్ పేరెంట్. అంటే ఇప్పుడు ఇదే తీసుకున్నాను, ఒక ఫాదర్ ఒకటే తీసుకున్నాను, ఫాదర్ కి నలుగురు ఉన్నారు కదా, ఏంటి నలుగురు పిల్లలు ఉన్నారు కదా, అంటే ఒక క్లాస్ నుంచి 4 సబ్ క్లాసెస్ ఉన్నాయన్నమాట. ఇది నాకు టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ వచ్చి సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు నేను మీకు బొమ్మలు వేస్తాను మీకు అర్థమవడం కోసం, మీకు కంగారు పడుతుంది. ఇప్పుడు నా పెయింట్ కనిపిస్తుంది, నా స్క్రీన్ ఏమో షేర్ అవ్వదు. ఒకసారి నేను పెయింట్ షేర్ చేస్తాను, కనిపిస్తుందో లేదో చెప్పండి. రెస్పాండ్ ఎనీవన్. నో మ్యామ్, అవ్వట్లేదు మ్యామ్. ఏం కనిపిస్తుంది మీకు? టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ పేజ్ మ్యామ్. ఓకే, ఇప్పుడు షేర్ అంటే చేశాను. ఇప్పుడు మనకు రఫ్లీ 1 minute to 1.5 minute డిస్టెన్స్ ఉంటుంది మ్యామ్ టైము. 1 minute యా మ్యామ్, 1 minute డిస్టెన్స్ వస్తుంది మ్యామ్. మీరు ఆ టాపిక్ చెప్పేసాక అప్పుడు అది ప్రెజెంట్ అవుతుంది మ్యామ్ పిక్ అక్కడ. అందరికీ అదేసి ఈ ప్రాబ్లం రేస్ చేసింది మిగిలిన అందరికీనా? అందరికీ అలా అవునా, మేబీ నా నెట్వర్క్ ఇష్యూ ప్రాబ్లం అనుకుంటుంది. కొంచెం 2 minutes. ఇప్పుడు ఒకసారి చెప్పండి, నా వాయిస్ క్లియర్ గా ఉందా లేదా? మీ వాయిస్ కూడా లిటిల్ బిట్ బ్రేక్ అవుతుంది మ్యామ్. ఇంకా అయితే ఇన్హెరిటెన్స్ పేజే ఉంది మ్యామ్ స్క్రీన్ మీద కూడా. ఇన్హెరిటెన్స్ పేజెస్ షేర్ చేస్తానమ్మా, కంగారు పడుతుంది. ఇప్పుడు పెయింట్ షేర్ చేస్తాను, ఒకసారి చెప్పండి ఇది షేర్ అవుతుందా లేదా. పెయింట్ అనేది కనిపిస్తుందా అందరికి? పెయింట్ యా మ్యామ్, వచ్చింది మ్యామ్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. అంటే ఇది ఒక క్లాస్, దీని నుంచి ఇంకో సబ్ క్లాస్ రాస్తున్నాను. అంటే ఇది సింగిల్ లెవెల్ అనమాట. ఇదేంటి నాకు సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. మీకు అర్థమవడం కోసం అంటే ఏంటి, ఫస్ట్ చూడండి, ఇదే ఒక క్లాస్ ఏ అనుకున్నాం, ఆర్ పేరెంట్ క్లాస్ ఏదో ఒకటి క్లాస్ ఏ. ఇది మంచిగా తీసుకోండి బుక్ లో. ఇది ఏం చేస్తుంది, ఇది చూడండి, ఈ క్లాస్ ఏం చేస్తుంది అంటే ఈ బి అనే క్లాస్ ఏ నుంచి వచ్చిన ప్రాపర్టీస్ ని కానీ మెథడ్స్ ని కానీ దేన్నైనా ఇది ఏం చేస్తుంది అంటే ఇన్హెరిట్ చేసుకుంటది. ఇప్పుడు నేను దాన్ని ఎలా చేయాలో చెప్తాను అనమాట. ఇప్పుడు నేను విఎస్ కోడ్ షేర్ చేస్తున్నాను లేదా కనిపిస్తే చెప్పండి. విఎస్ కోడ్ కనిపిస్తుంది కదా? నో మ్యామ్. కనిపిస్తుంది చూడండి. యా మ్యామ్, నవ్ ఇట్స్ విజిబుల్ మ్యామ్. కనిపిస్తుంది కదా?
ఓకే 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 విజిబుల్ అవుతుంది కదా చేసుకోండి. అలా కొంచెం అందరు రెస్పాండ్ అవ్వండి. ఏంటి హరిణి సైలెంట్ గా ఉన్నావు ఈరోజు? ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నేను ఇన్హెరిటెన్స్ లో ఫస్ట్ చెప్తుంది ఏంటంటే సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ చూడండి, నేను క్లాస్ మదర్ తీసుకున్నాను. మదర్ యొక్క క్లాస్ తీసుకున్నాను. దీంట్లో ఒక మెథడ్ తీసుకున్నాం. క్లాస్ మదర్ కి ఒక మెథడ్ తీసుకున్నాం. డెఫ్ మదర్ ఏం చేస్తారు? కుకింగ్ చెప్పాను కదా, కుకింగ్ అని ఒక మెథడ్ అనుకున్నాం. హలో ఏంటి? హలో చెప్పండి. మీ స్క్రీన్ ఏం కనిపిస్తలేదు మేడం. కనిపిస్తుంది అన్నారు కదండి ఇప్పుడే. కనిపిస్తలేదు. గూడూరి నవ్యశ్రీకి స్క్రీన్ కనిపించట్లేదంట. మిగిలిన వాళ్ళకి కనిపిస్తుందా లేదా? అయితే విజువల్ స్టూడియో కోడ్ ప్రోగ్రామ్ షీట్ కనిపిస్తుంది మ్యామ్. కాకపోతే మీరు టైప్ చేసేది ఇంకా రావట్లేదు మ్యామ్. నాకైతే బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది మ్యామ్. ఒక్క నిమిషం మీరు అందరూ సైలెంట్ గా ఉంటే నేను లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతాను. మీరు ఎవ్వరు లీవ్ అవ్వద్దు. నేను లోపు ఈశ్వర్ సార్ని పిలుస్తాను. ఆయన సైలెంట్ గా ఉంటారంటే ఆయన పిలవను. నాకేమో చెప్పండి. ఈశ్వర్ సార్ హలో, ఎవరు మాట్లాడరు ఒక్కరు కూడా. మ్యామ్ చెప్పండి. నేను లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతాను. ఎవ్వరు వెళ్ళదు. ఓకేనా? యా ఓకే మ్యామ్. ఒకసారి వన్స్ గైస్ నేను వచ్చాను, అందరికి నా వాయిస్ వినిపిస్తుందో లేదో చెప్పండి. నేను చాట్ బాక్స్ లో మెసేజ్ పెడుతున్నాను. యా మ్యామ్ ఆడిబుల్ మ్యామ్. ఓకే, ఇప్పుడు వాయిస్ బ్లర్ గా ఉంది. ఓకే, క్లారిటీగా ఉందా? బ్లర్ గా ఉందా? క్లారిటీగా చెప్పండి సార్. క్లారిటీగానే ఉంది మ్యామ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. నా స్క్రీన్ షేర్ అవుతుందో లేదో చెప్పండి. ఒకసారి నా స్క్రీన్ లో ఏం కనిపిస్తుందో చెప్పండి. వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది మ్యామ్ ప్రజెంట్ అయితే. అందులో ఇంకేం కనిపిస్తుందా? మ్యామ్ ఏమి లేదు మ్యామ్, ప్రజెంట్ అయితే వైట్ గా ఉంది అంతే. ఒకసారి చూడండి. ఇప్పుడు నా స్క్రీన్ లో ఏం కనిపిస్తుంది? సేమ్ మ్యామ్ వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది.
మ్యామ్ ఇప్పుడు ప్రోగ్రామ్ వస్తుంది మ్యామ్ విజువల్ స్టూడియో కోడ్. ఓకే 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 Visual థ్యాంక్ యూ. ఇప్పుడు నేను అక్కడ ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ, అందరికి చాలా థ్యాంక్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం రాసానండి అందులో, ఎవరైనా చెప్తారా ఏం కనిపిస్తుంది? క్లాస్ మదర్ తీసుకున్నారు మ్యామ్, కింద డిఫైన్ చేయడం జస్ట్ కుకింగ్ అని పెట్టారు అంతే. అంతే, కుకింగ్ ఇప్పుడు రాసాను. ఇది ఒక మెథడ్ రాసేటప్పుడు నేను చెప్పాను కదా సెల్ఫ్ అని రాయాలి. ఈ మెథడ్ మా మదర్ ఏం కుక్ చేస్తారంటే ప్రింట్ సమ్ ఏం కుక్ చేస్తారు, గులాబ్ జామ్ బాగా చేస్తారు అనుకున్నాం. గులాబ్ జామ్ ఇది నేను మా మదర్ క్లాస్ మదర్ యొక్క మెథడ్ అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేశాను, దీని తర్వాత దీని క్లాస్ మదర్ కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. ఎలా క్రియేట్ చేస్తాను, మా మదర్ ప్రింట్ మామ్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకున్నాం. ఎలా క్రియేట్ చేస్తాను, మామ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ రాసి చెప్తాను, అంతే అయిపోయింది. అయిపోయిందా? చెప్పండి. అందరికీనా? యా మ్యామ్, టైపింగ్ ఏం కనిపించట్లేదు మ్యామ్, జస్ట్ ఆగిపోయింది ఉండిపోయింది అంతే అట్లా. ఒక నిమిషం. ఏం కనిపిస్తుంది అందరికి? వైట్ స్క్రీన్ మ్యామ్. వైట్ స్క్రీనా? నేను ఇక్కడ షేర్ చేశాను కదా ఆల్రెడీ విఎస్ కోడ్. రోజు ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఏం కనిపిస్తుందండి? సేమ్ మ్యామ్ వైట్ స్క్రీన్. సేమ్ మ్యామ్, వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అంటే అదే చెప్పాను కదా మేము 1 minute టైం పడుతుంది మ్యామ్ మీకు మాకు, సో ఆ డిస్టెన్స్ ఆగిపోతుంది అట్లా. ఒక నిమిషం ఆగండి, వర్షాల వల్ల సిగ్నల్ లేదు ఒకటే. ఒక నిమిషం ఆగండి. ఒకసారి చెప్పండి ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ మ్యామ్, వైట్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు సేమ్ మ్యామ్ వైట్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి నా స్క్రీన్. నో మ్యామ్, సేమ్ వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అదే మ్యామ్, మీరు అట్లా ఒక 1 minute వదిలేస్తే అప్పుడు మాకు వస్తుంది మ్యామ్. కాకపోతే ఇప్పుడు వచ్చింది మ్యామ్, ఇప్పుడు వచ్చింది మ్యామ్. వచ్చింది ఇప్పుడు. అయితే నేను ప్రోగ్రామ్ రాసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా ఓకే మ్యామ్, ఆ 1 minute ల్యాక్ అవుతుంది మ్యామ్ లేకపోతే. ఇప్పుడు అందరికి ఓకేనా? ప్రోగ్రామ్ రాసేసి మీకు ఉంచిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? అప్పుడు కనిపిస్తుంది, ఓకేనా? దానికి మిగిలిన వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. okay. మౌనిక, నేను ప్రోగ్రామ్ రాసేసిన తర్వాత మీకు ఎలా అనేది చెప్తాను, ఓకేనా? అందరికి ఒక 2 days భరించమ్మా, నెక్స్ట్ నుంచి మీకు ఈశ్వర్ సార్ వచ్చేస్తారు. ఒక 2 days ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్కాప్సులేషన్ బట్టి నేను చెప్తాను. ఒక 2 days నా కోసం, ఓకేనా? అందరూ ఎగ్రీ అనేది ఇంకే థమ్స్అప్ ఇవ్వండి ప్లీజ్ గైస్, ఏమనుకోకండి. నా దగ్గర నెట్వర్క్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఐఎమ్ సో సారీ ఫర్ దిస్ ఇన్కన్వీనియన్స్. మిమ్మల్ని మిస్ అవ్వాలి మ్యామ్ మళ్ళీ. సరే ఇప్పుడు ముందు రావనివ్వండి, అట్లీస్ట్ ఇన్హెరిటెన్స్ చెప్పుకుందాం ఈ రోజు. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రాస్తున్నాను, రాసిన తర్వాత మేడం నేను ప్రోగ్రామ్ అంతా అయిపోయిందని చెప్తాను. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక రియాక్షన్ ఇస్తే ఎవరో ఒకరు, అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నేను ఏం చేస్తానంటే తర్వాత సెకండ్ క్లాస్ అనేది క్రియేట్ చేశాను, దీనికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. మామ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ అని చెప్పేసి మదర్ని. తర్వాత ఏం చేశానంటే క్లాస్ డాటర్ కదా, తర్వాత
డాటర్ కి ఎక్స్ట్రా ఏముంటదంటే డాటర్ ఏం చేయగలదంటే కుకింగ్ తో పాటు సమ్ డాన్సింగ్ ఏదో ఒకటి చేయగలదు దీనికి తినుకున్న ప్రాపర్టీ డాన్సింగ్ అనేది ఒక సెల్ఫ్ అని అనుకుంటే ప్రింట్ ఈస్ డాన్సింగ్ డాటర్ కెన్ డాన్స్ అనుకున్నా డాన్స్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను చెప్పాను కదా క్లాస్ లోపల ఇంకో క్లాస్ ఎలా క్రియేట్ చేస్తారంటే చైల్డ్ క్లాస్ రాసిన తర్వాత దాని లోపల నేను దీనికి ఒక పేరెంట్ డాట్ అదే చైల్డ్ క్లాస్ కి నేను ఏం చేశానంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను ఫ్రమ్ చైల్డ్ అని అనుకుని చైల్డ్ ఈక్వల్ టు అది దేనికి సంబంధించిన క్లాస్ డాటర్ అనే దానికి సంబంధించింది కాబట్టి ఇది రాశాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ లో ఇక్కడ జస్ట్ మదర్ అని ఇచ్చేస్తా అప్పుడు మనకి ఏం అర్థం అంటే ఇది ఇందులోంచి ఇన్హెరిట్ చేసుకుంటుందని అర్థం ఇప్పుడు నేను ఎలా రాయొచ్చు అంటే చూడండి చైల్డ్ డాట్ నేను ఏం యాక్సెస్ చేసుకోవచ్చు డాన్సింగ్ అనే మెథడ్ యాక్సెస్ చేసుకోవచ్చు ఎందుకంటే దానికి సంబంధించిన క్లాస్ కాబట్టి ఇప్పుడు నేను ఏం యాక్సెస్ చేసుకోవచ్చు చైల్డ్ అనే ఆబ్జెక్ట్ తోటే చైల్డ్ డాట్ నేను కుకింగ్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు దిస్ ఈజ్ వాట్ కాల్డ్ ఇన్హెరిటెన్స్ ఇప్పుడు రన్ చేస్తే ఒక్కసారి ప్రోగ్రామ్ అంతా వచ్చిందా లేదు చెప్పండి నేను ప్రోగ్రామ్ రాసేసాను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికి ఎస్ మ్యామ్ వచ్చింది మ్యామ్. అందరికి మొత్తం చైల్డ్ డాట్ కుకింగ్ దాకా వచ్చింది కదండి ప్లీజ్ రెస్పాండ్ హలో హలో గైస్ ప్లీజ్ రెస్పాండ్ గైస్ ఓకే మైక్ ఆన్ చేయండి నేను విఎస్ కోడ్ లోనే ఉన్నాను కదా మైక్ ఆన్ చేస్తాను చైల్డ్ డాట్ కుకింగ్ దాకా వచ్చింది కదా Yes, ma'am. జాహ్నవి ఓకే ఓకే థ్యాంక్ యూ జాహ్నవి ఇప్పుడు ఎవరు మైక్ ఆన్ చేస్తారండి చెప్పండి ఇప్పుడు ఒకసారి మీరు అందరూ చూస్తే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద టాపిక్ కాల్డ్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఇక్కడ ఏంటంటే దేర్ ఈస్ ఓన్లీ వన్ పేరెంట్ క్లాస్ ఫర్ ఇట్ చైల్డ్ క్లాస్ అన్నమాట ఇక్కడ నేను మదర్ అని ఒక పేరెంట్ క్లాస్ తీసుకున్నాను దీనికి చైల్డ్ క్లాస్ ఏమవుతుందంటే డాటర్ అనే చైల్డ్ క్లాస్ అవుతుంది అనమాట ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫస్ట్ క్లాస్ మదర్ అని ఒకటి తీసుకున్నాను ఆ మదర్ కున్న క్లాస్ మెథడ్ ఏంటంటే కుకింగ్ అనేది ఒక మెథడ్ అనుకున్నాం ఇది ఓన్లీ మనం మదర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ మట్టికి యాక్సెస్ చేయగలం ఇప్పుడు నేను ఏం చేశాను క్లాస్ డాటర్ అనేది ఇంకో క్లాస్ తీసుకుని దీన్ని మదర్ కి చైల్డ్ క్లాస్ దీన్ని చెప్పడం కోసం నేనేం రాశాను డాటర్ ఆఫ్ మదర్ అని రాశాను అప్పుడు ఏమైతే మనకి ఏం అర్థమవుతుందంటే డాటర్ ఈజ్ ద చైల్డ్ క్లాస్ ఆఫ్ మదర్ క్లాస్ అని అర్థమవుతుంది అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తాను డాటర్ కి సపరేట్ గా ఒక డాన్సింగ్ అని ఒక మెథడ్ డాటర్ ఏం చేయగలదు డాన్సింగ్ చేయగలదు కాబట్టి ఇది రాసుకున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తాను యాక్చువల్ గా మామ్ అనే మదర్ కేమో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను డాటర్ కి కూడా ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను ఇప్పుడు యాక్చువల్ గా మనం డాటర్ క్లాస్ లో ఉన్న ఏం మెథడ్స్ అండి డాన్సింగ్ అనేది ఒక్కటే మెథడ్ ఇప్పుడు నేను ఏం యాక్సెస్ చేసుకోవచ్చు డాన్సింగ్ యాక్సెస్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఏం చేశాను చైల్డ్ డాట్ డాన్సింగ్ అనే మెథడ్ యాక్సెస్ చేస్తే నాకు ఏం ప్రింట్ అయింది డాటర్ కెన్ డాన్స్ అని ప్రింట్ అయింది కానీ యాక్చువల్ గా చైల్డ్ క్లాస్ అనేది దేని నుంచి మదర్ నుంచి మెథడ్ ని ఇన్హెరిట్ చేసుకుంటుందని నేను చెప్పాను కాబట్టి ఏం రాయొచ్చు అంటే ఇక్కడ మనం చైల్డ్ డాట్ కుకింగ్ అని కూడా రాయొచ్చు అంటే ఈ మెథడ్ యాక్చువల్ గా డాటర్ క్లాస్ కాదు కానీ మదర్ క్లాస్ ది అది ఏం చేసింది మనం ఇలా రాయడం వల్ల మనకి మన ఇంటర్ప్రిటర్ కి ఏం అర్థం అవుతుందంటే ఈ డాటర్ అనే క్లాస్ ఉంది కదా ఈ డాటర్ అనే క్లాస్ మదర్ అనే క్లాస్ కి ఇన్హెరిట్ చేసుకుంటుంది అంటే నువ్వు ఏం చేయొచ్చు అంటే నువ్వు మదర్ క్లాస్ లో ఉన్న అన్ని మెథడ్స్ ని అన్ని ప్రాపర్టీస్ ని కూడా నువ్వు వాడుకోవచ్చు అని చెప్తుంది దాంతో మనం చైల్డ్ డాట్ కుకింగ్ అని రాసినా సరే మనకు అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట అలా కాకుండా నేనేం చేశానంటే ఇప్పుడు చూడండి మీకు వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏంటంటే ఒకసారి నేను చెప్పే జాగ్రత్తగా వినండి ఇది చాలా కీ పాయింట్ అనమాట మీరు మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా అడగొచ్చు ఒకసారి చూడండి వీ కెన్ యాక్సెస్ లైక్ ఒకసారి చూడండి సబ్ క్లాస్ అంటే ఏంటి ఇది డాటర్ అనే సబ్ క్లాస్ దీన్ని సూపర్ క్లాస్ అంటారు లేకపోతే దీన్ని చైల్డ్ క్లాస్ అంటారు దీన్ని పేరెంట్ క్లాస్ అని కూడా అంటారు చూడండి సబ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్ కెన్ యాక్సెస్ ఆల్ టీచర్స్ ఆఫ్ సూపర్ క్లాస్ అంటే ఏంటి సబ్ క్లాస్ ఏం చేయగలదు సూపర్ క్లాస్ కి సంబంధించిన అన్ని టీచర్స్ ని యాక్సెస్ చేయగలదు వేర్ యాజ్ సూపర్ క్లాస్ కెన్ నాట్ యాక్సెస్ ద ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సబ్ క్లాస్ సూపర్ క్లాస్ ఏంటి సబ్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకోలేదన్నమాట
అర్థమైందా? ఇప్పుడు డాటర్ లో ఉన్న మెథడ్స్ అన్ని డాటర్ వాడుకుంటది కానీ మదర్ వాడుకోలేదు. ఎందుకు? మనం ఏం రాస్తాం? డాటర్ ఆఫ్ మదర్ అని రాస్తాం. డాటర్ మదర్ ని తీసుకుంటుంది తప్పితే మదర్ డాటర్ ని తీసుకోవట్లేదు కదా. సో మనకి ఏమర్థమైంది అంటే ఇప్పుడు కనుక నేను మామ్ డాట్ డాన్సింగ్ అని రాశాను అనుకోండి, మామ్ డాట్ డాన్సింగ్ అని రాశాను అనుకోండి, మదర్ ఇది యాక్సెస్ చేయలేదు. ఇప్పుడు చూడండి రన్ చేస్తే ఇక్కడ చూడండి, మదర్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఆఫ్ డాన్సింగ్. మదర్ డాన్సింగ్ చెయ్యలేదు ఎందుకంటే ఆ ఆబ్జెక్ట్ ఆ క్లాస్ కి సంబంధించింది కాదు అని చెప్పడం కోసం. ఇది సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇది అందరికీ అర్థమైందా? సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఒకసారి చెప్పండి. Yes, ఓకే, ma'am. నగేష్కి అర్థమైంది. ఓకే, రేణుకాకి అర్థమైంది, శాహ్నవికి అర్థమైంది, ప్రియాకి అర్థమైంది. వాట్ అబౌట్ హరిణి, శ్రీను, మోహిత్, వరలక్ష్మి, సమత, పూర్ణ భవాని అండ్ ప్రియా అర్థమైందని చెప్పింది. కావ్య, సుష్మిత చెప్పింది. జాహ్నవి చెప్పింది, సుష్మిత చెప్పలేదు. ప్లీజ్ రెస్పాండ్. సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అందరికీ అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. నౌ వీఆర్ మూవింగ్ టు ద సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పుకుందాము? మల్టీ లెవెల్ చెప్పుకుందాం. అంటే ఏంటి? నేను, మా అమ్మ, మా అమ్మమ్మ. ఇప్పుడు చూడు, పెయింట్ అనే దాన్ని నేను షేర్ చేస్తున్నాను. అది మీకు షేర్ అవుతుందో లేదో నాకు చెప్పండి. మేడం ఒక్కసారి నాకు ఇది అవుట్పుట్ కరెక్ట్ గా రావట్లేదు మ్యామ్. ఒకసారి షేర్ చేయమ్మా, షేర్ చేయి, స్క్రీన్ షేర్. Reshta, are you sharing your screen? మ్యామ్ షేర్ అక్కడ అవ్వట్లేదు మ్యామ్ ఇక్కడ. ఎందుకు అవట్లేదు? ఎందుకు అట్లా అవుతుందమ్మా? అవుతుంది చూడండి. అయ్యింది కదా. ఓకే ఓకే, షేర్ చేయి. ఏమైంది? అదే కదమ్మా, చైల్డ్ డాట్ కుకింగ్ అది అవుతుంది కదా. డాటర్ ఆఫ్ రాయాలి కదమ్మా, డాటర్ ఆఫ్ మదర్ అని రాయాలి కదా పైన క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు. అదే కదా సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. క్లాస్ డాటర్ ఆఫ్ మదర్ అని రాస్తే అది నువ్వు మెయిన్ రాయకుండా అవ్వలేదంటే ఎలా చెప్పు నవ్వేసి అసలు? నువ్వు అది కదా రాయాల్సింది, మెయిన్ అదే కదా నేను చెప్తున్నాను ఎలా ఇన్హెరిట్ చేసి. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా మీరు చేసే చిన్న మిస్టేకే, తర్వాత మనకే అర్థం కాదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే నెక్స్ట్ ఏం నేర్చుకుందాం? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ నేర్చుకుందాం. నేను నా పెయింట్ ని షేర్ చేస్తున్నాను. ఒకసారి మీ అందరికి షేర్ అవుతుందని నాకు ఎవరొకరు మైక్ ఆన్ చేస్తే. Yes, ma'am. అవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒకసారి చూడండి. లేకపోతే ఇలా వేసుకోవచ్చు, ఆరో మార్క్స్ ఇలా వేసుకోవచ్చు, అలా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది క్లాస్ ఏ అనుకుందాం. సమే, ఇది క్లాస్ బి అండ్ ఇది క్లాస్ సి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమైందంటే ఏ అనేది నాకు సూపర్ క్లాస్ అవుతుంది అండ్ బి రెండు చైల్డ్ క్లాస్ అవుతుంది. బి అనే క్లాస్ ఏ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది ప్రాపర్టీస్ అండ్ సి అనే క్లాస్ బి నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది అనమాట. దిస్ ఈస్ వాట్ కాల్డ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనమాట. ఇప్పుడు నేను అది విఎస్ కోడ్ లో ఎలా రాయాలి అంటే వాళ్ళని విఎస్ కోడ్ కనిపిస్తుంది అందరికి? నో నో మ్యామ్. మ్యామ్. కనిపిస్తుంది, ఆగండి. మ్యామ్ వచ్చింది మ్యామ్ వచ్చింది. ఓకే ఓకే, వస్తుంది ఎందుకు రాదు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. నేను ప్రోగ్రామ్ రాస్తున్నాను, కంగారు పడకండి. నేను రాసిన తర్వాత చెప్తాను కనిపిస్తుందా లేదా.
ఒకసారి అందరికి నా స్క్రీన్ విజిబుల్ అవుతుందా లేదు చెప్పండి. నేను ప్రోగ్రామ్ Yes, ma'am. రాసాను. ఎస్ మ్యామ్. ఇప్పుడు నేను లాస్ట్ లో మామ్ డాట్ సింగింగ్ అని రాసాను, అది అందరికీ కనిపించిందా? ఎస్ మ్యామ్ కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కనుక మీరు చూస్తే ఇక్కడ క్లాస్ గ్రాండ్ మదర్ అనేది క్లాస్ ఏ అనుకున్నాం. అదొక గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ అనుకున్నాం. తర్వాత ఏంటి క్లాస్ మదర్. ఈ మదర్ ఏం చేస్తుంది, గ్రాండ్ మదర్ అనే క్లాస్ నుంచి ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేస్తుంది. అప్పుడు మనం ఎలా రాస్తాం, క్లాస్ మదర్ అనేది ఒక క్లాస్, ఇది దేని నుంచి ఇన్హెరిట్ చేస్తుంటుంది, గ్రాండ్ మదర్ అనే ఇంకో క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఇప్పుడు గ్రాండ్ మదర్ ఏం చేయగలదు, సింగింగ్ చేయగలదు. మదర్ ఏం చేయగలదు, కుకింగ్ చేయొచ్చు. ఇప్పుడు మదర్ కుకింగ్ చేస్తే ఆల్రెడీ గ్రాండ్ మదర్ నుంచి ఏం నేర్చుకుంది, సింగింగ్ అనే ప్రాపర్టీస్ కూడా ఇన్హెరిట్ చేసాం. అంటే మా మదర్ ఏం చేయగలదు, కుకింగ్ చేయగలరు, సింగింగ్ చేయగలరు, కానీ డాన్సింగ్ చేయలేదు. ఎందుకు, ఆ మెథడ్ దేనికి సంబంధించిందండి, ఓన్లీ డాటర్ కి సంబంధించిన మట్టికే. ఏ సబ్ క్లాస్ కెన్ ఇన్హెరిట్ ప్రాపర్టీస్ ఫ్రమ్ సూపర్ క్లాసెస్, బట్ సూపర్ క్లాస్ కెన్ నాట్ ఇన్హెరిట్ ప్రాపర్టీస్ ఫ్రమ్ సబ్ క్లాస్. ఇప్పుడు మదర్ అయితే సింగింగ్ చేయగలదు, కుకింగ్ చేయగలదు, కానీ డాన్సింగ్ చేయలేదు. అంటే ఆ మెథడ్ తీసుకోలేదు, ఆ మెథడ్ ఇన్హెరిట్ చేసుకోలేదు. అదే డాటర్ అనుకోండి, ఇది ఆల్రెడీ మదర్ నుంచి తీసుకుంటుంది. మదర్ దేని నుంచి తీసుకుంటుంది, గ్రాండ్ మదర్ నుంచి తీసుకోవచ్చు. అంటే డాటర్ కెన్ సింగ్, కెన్ కుక్, కెన్ డాన్స్. అంటే ఏంటి, డాటర్ క్లాస్ అంటే మనం తీసుకున్న క్లాస్ ఏం చేయగలదు, మూడు పైన ఉన్న గ్రాండ్ మదర్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది, మదర్ నుంచి కూడా ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఈజ్ కాల్డ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు నేను ఏం చేశాను, గ్రాండ్ మదర్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. గ్రానీ ఈక్వల్ టు గ్రాండ్ మదర్ అని ఇచ్చాను. మదర్ కి ఏమో మామ్ అని ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాను, చైల్డ్ కి ఏమో డాటర్ అని ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, చైల్డ్ డాట్ డాన్సింగ్ అంటే చైల్డ్ క్లాస్ అనేది డాన్సింగ్ చేయగలదు. ఇది మనకు తెలిసింది, ఎందుకంటే చైల్డ్ అనేది డాటర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ కాబట్టి. నెక్స్ట్ చైల్డ్ డాట్ కుకింగ్, ఇది కూడా మనకు తెలుసు, ఎందుకంటే సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ లో నేర్చుకున్నాము. ఇలా రాస్తే కనుక కుకింగ్ కూడా చేయగలదు. నెక్స్ట్ చైల్డ్ డాట్ సింగింగ్, చైల్డ్ సింగింగ్ చేయగలరా, ఎందుకు, మనకి డాటర్ అనే క్లాస్ కి సంబంధించింది చైల్డ్ అనే ఆబ్జెక్ట్. మనం చైల్డ్ అనే ఆబ్జెక్ట్ తోటి గ్రాండ్ అంటే పైన గ్రాండ్ మదర్ క్లాస్ యొక్క మెథడ్ యాక్సెస్ చేయగలమా చేయలేమా? ఎవరైనా దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు నేను లాస్ట్ డాటర్ క్లాస్ కి ఆబ్జెక్ట్, యా మ్యామ్, డాటర్ మదర్ నుంచి వస్తుంది కాబట్టి మదర్ ఆల్రెడీ గ్రాండ్ మదర్ ని తీసుకుంది కాబట్టి మనం చైల్డ్ డాట్ లో మదర్ గ్రాండ్ మదర్ కూడా చేయొచ్చు మ్యామ్. సరే నవ్యశ్రీ చెప్తుంది, చేయొచ్చు చూద్దాం. సరే చూడండి, వచ్చింది ఫస్ట్ ఏంటి, చైల్డ్ డాట్ డాన్సింగ్. చైల్డ్ డాట్ డాన్సింగ్ ఏం ప్రింట్ చేసుకున్నాను, డాటర్ కెన్ డాన్స్ ప్రింట్ చేశాను. తర్వాత చైల్డ్ డాట్ కుకింగ్, ఈ మెథడ్ ని కూడా యాక్సెస్ చేసింది, ఎందుకంటే అది ఆల్రెడీ దాని నుంచి వచ్చింది కాబట్టి గులాబ్ జామ్. తర్వాత ఏం చేశాను, చైల్డ్ డాట్ సింగింగ్. ఈ చైల్డ్ ఏమో డాటర్ క్లాస్ కి సంబంధించింది. ఒక నిమిషం రాస్తాను మీ కన్వీనియన్స్ కోసం. దీని ఆబ్జెక్ట్ ఏమో చైల్డ్ నాన్న, దీని ఆబ్జెక్ట్ ఏమో మామ్, దీని ఆబ్జెక్ట్ ఏమో గ్రాండ్. ఇప్పుడు చూస్తే ఈ చైల్డ్ అనేది దీనికి సంబంధించిన ఆబ్జెక్ట్, దీంట్లో ఉన్న మెథడ్ గ్రాండ్ మదర్ ఉన్న క్లాస్ లో ఉన్న మెథడ్ ని కూడా యాక్సెస్ చేయగలదు. వై, బికాస్ ఇట్ ఈస్ ఇన్హెరిటింగ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ ఇట్స్ పేరెంట్ క్లాస్. నెక్స్ట్ మామ్ డాట్ సింగ్, మామ్ అనేది దేని దాని ఒక ఆబ్జెక్ట్ అండి, దీని దాని యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, మదర్ యొక్క ఆబ్జెక్ట్. ఈ మదర్ అనేది దేని నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది, గ్రాండ్ మదర్ అనే క్లాస్ నుంచి కూడా ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఈ ఆబ్జెక్ట్ తోటి ఈ మెథడ్ ని కూడా కాల్ చేయొచ్చు. దిస్ ఈస్ వాట్ కాల్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. కానీ ఇప్పుడు కనుక మనము గ్రానీ డాట్ కుకింగ్ రాయగలం అనుకోండి, ఇక్కడ చూడండి, గ్రానీ కుకింగ్ చేయగలదు, ఓన్లీ సింగింగ్ వచ్చంట గ్రానీకి, మా గ్రానీకి. గ్రానీ డాట్ కుకింగ్ చేయగలదా, చేయగలదా ఒకసారి చెప్పండి, గ్రానీ కుకింగ్ చేయగలదా? చెయ్యలేదు మ్యామ్.
ఎందుకు చేయలేదు? బికాస్ తను చైల్డ్ క్లాస్ నుంచి పేరెంట్ క్లాస్ తీసుకోలేదు కదా మ్యామ్. సబ్ క్లాస్ నుంచి సూపర్ క్లాస్ అవ్వదు మ్యామ్. సూపర్ క్లాస్ నుంచి నవ్యశ్రీ చెప్పింది నిజమేనా? నేను అబద్ధం అంటున్నా, మీరేం చెప్తారు? ఆస్కింగ్ ప్రియా, నవ్యశ్రీ ఏం చెప్పిందంటే సబ్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకోలేదంట, ఓన్లీ సూపర్ క్లాస్ మట్టికి, అదే సబ్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకునేది, సూపర్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకోలేదని నవ్యశ్రీ చెప్తుంది. నువ్వేమంటావు ప్రియా? నాలా ఐ వాంట్ యువర్ రెస్పాన్స్. కరెక్టే మ్యామ్. కరెక్టే అంట. ఓకే, తను చెప్పింది అంటే కరెక్టే అవుతుంది. సో అంటే మనం ఇక్కడ రాయలేమండి. చూడండి, మనకి ఎగ్జిక్యూటివ్ చూడండి, అట్రిబ్యూట్ ఎర్రర్. గ్రాండ్ మదర్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఆఫ్ కుకింగ్. గ్రాండ్ మదర్ కి ఎటువంటి అట్రిబ్యూట్ లేదు అంట. సో మనం ఇది మట్టికి రాయలేము. దిస్ ఈజ్ వాట్ కాల్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. అందరికి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అర్థమైందా? ఎలా రాసామన్నది ఒకసారి చెప్తారా అందరికి? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ Yes, ma'am. అర్థమైందా? యా మ్యామ్, అర్థమైంది మ్యామ్. ఓకే. ఇప్పుడు అలా కాదు, నేను సూపర్ క్లాస్ యొక్క మెథడ్, సబ్ క్లాస్ యొక్క మెథడ్స్ ని కూడా యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయొచ్చు? ఎవరికైనా తెలుసా? యా మ్యామ్, ఇక్కడ అనదర్ మెథడ్ ఏదో యూజ్ చేస్తారు మ్యామ్. అంటే కరెక్ట్ గా గుర్తు రావట్లేదు కానీ ఒక కాన్సెప్ట్ కి లాస్ట్ టైం జావాలో చదివాను మ్యామ్. అంటే టక్కున ఐడియా రావట్లేదు. చెప్పండి, పర్లేదు. సూపర్ అనే కీవర్డ్ వాడతామండి. యా మ్యామ్, సూపర్ కీవర్డ్ యూజ్ చేయాలి. సూపర్ కీవర్డ్ యూజ్ చేయటం వల్ల మనకి ఏం జరుగుతుందంటే చెప్తాను చూడండి. ఇక్కడ రాద్దాం, ఇన్హెరిట్ చేసుకున్న దాంట్లో రాద్దామే. ఎంటర్. సూపర్ డాట్, మన మెథడ్ పేరు ఏంటండి? సూపర్ డాట్ సింగింగ్ కదా, సింగింగ్ చూపించట్లేదు. సూపర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను? సూపర్ అనే కీవర్డ్ అంటే ఏంటి? నేను ఆల్రెడీ ఒకసారి చూడండి, ఇది గ్రాండ్ మదర్ సింగింగ్ చేయగలదు, కానీ ఒక్క నిమిషం, ఇది ఇక్కడే రాయాలి. సింగింగ్ రాస్తే ఇప్పుడు కనుక నేను మామ్ డాట్ చైల్డ్ డాట్ నెక్స్ట్ లైక్ గ్రానీ డాట్ రాయలేనా నేను? గ్రానీ డాట్ కుకింగ్. మ్యామ్, గ్రానీ డాట్ కుకింగ్ ఎట్లా అవుద్ది మ్యామ్? అది సూపర్ కీవర్డ్. చెప్పండి చెప్పండి చెప్పండి. చెప్పండి, పర్లేదు. మ్యామ్, సూపర్ కీవర్డ్ జస్ట్ మదర్ దానికి యూజ్ చేస్తాం కాబట్టి గ్రాండ్ మదర్ చేయగలదు అనుకుంటా మ్యామ్. మదర్ది ఇది నీట్ మెథడ్ దగ్గర వాడతామండి. సూపర్ డాట్ రాస్తే అప్పదు. ఒక్క నిమిషం. ఇది సూపర్ కీవర్డ్ అనేది మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ యూనిట్ మెథడ్ దగ్గర వాడతాం. ఇది నేను పాలిమార్ఫిజం లో చెప్తాను. సూపర్ కీవర్డ్ అనేది మీరు కంగారు పడుతూ, సూపర్ కీవర్డ్ అనేది మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే ఇనిట్ మెథడ్ సబ్ క్లాస్ కి ఫస్ట్ ఇనిషియల్ గా క్రియేట్ అయిపోద్ది. తర్వాత మనం ఇనిట్ మెథడ్ లో ఉన్నప్పుడు ప్రింట్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఇప్పుడే చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ గ్రాండ్ మదర్ అనేది ఒక క్లాస్ కదా, మనకు తెలిసిందే. ఇనిట్ మెథడ్ ఎందుకు వాడతామండి? టు ఇనిషియేట్ ద వేరియబుల్స్ అని మనకు తెలుసు. ఇనిట్ రాసి సెల్ఫ్ రాయాలి కదా, సెల్ఫ్ రాసాను. ఇందులో నేను ఏం రాయట్లేదు, జస్ట్ ప్రింట్
ఏం రాశానంటే ఇన్ 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 గ్రాండ్ మదర్ కదా, అది గ్రాండ్ మదర్ ఇనిట్ అని రాశాను. అంటే ఏంటంటే ఇది గ్రాండ్ మదర్ యొక్క ఇనిట్ అన్నమాట. అంటే ఏంటి, ఇనిట్ మెథడ్ అనేది గ్రాండ్ మదర్ కి సంబంధించింది మాత్రమే. ఇప్పుడు తర్వాత నేను ఏం చేశాను, ఈ ఇనిట్ మెథడ్ ని దీంతో యాక్సెస్ చేసుకున్నాం కదండి. యాక్సెస్ చేసుకునేటప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ యాక్సెస్ చేసుకునేటప్పుడు సూపర్ డాట్ ఇనిట్ అని రాశాను. సూపర్ డాట్ ఇనిట్ అని రాయడం వల్ల నాకేమైందంటే ఇప్పుడు కనుక ఇనిట్ మెథడ్ లో ఇక్కడ నేను ఏం చేశానంటే దీనికి ఏం చేశాను, దీనికి క్లాస్ బి కూడా ఒక మెథడ్ రాశాను. ఇనిట్ అనే ఒక మెథడ్ రాశాను. క్లాస్ బి కూడా ఇనిట్ అనే ఒక మెథడ్ రాశాను. ఇనిట్ ఎందుకు వాడతాము, ఇనిషియలైజ్ చేసుకోవడానికి వాడతాము. ఇది ఆల్రెడీ చూడండి, ఒకసారి చూడండి. ఆల్రెడీ సూపర్ డాట్ ఇనిట్ అంటే ఏంటి, ఇది ఏం చేస్తుందండి, రిటర్న్ ఆ మెథడ్ రిటర్న్ చేసింది. ఇప్పుడు నేను కనుక చూస్తే ఈ మెథడ్ కనుక రాస్తే ఇప్పుడు నేను ఏం చేశానంటే ప్రింట్ ఇన్ బి ఇనిట్ రాశాను అనుకోండి. ఇది ఎందులో ఉంది, మదర్ లో ఉంది కదా, మదర్ లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు చూడండి నేను యాక్సెస్ చేయగలను లేదో చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేశాను, ఫస్ట్ యూనిట్ మెథడ్ అనేది కామన్ గా ఎందులో ఉంది, గ్రాండ్ మదర్ లోనే ఉంది, మదర్ లోనే ఉంది. ఇప్పుడు నేను ఉత్తి గ్రాండ్ మదర్ తోటి ఇప్పుడు ఈ చైల్డ్ అనే ఆబ్జెక్ట్స్ తీసేసి ఈ మెథడ్స్ తీసేసి నేను ఏం చేశానంటే మామ్ కి ఇనిట్ మెథడ్ ఉంది కదండి, మామ్ ఇనిట్ మెథడ్ ని నాకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే మన ఇనిట్ మెథడ్ మనం చేయకపోయినా కాల్ అయిపోద్ది, అది ఆటోమేటిక్ గా కాల్ అయిపోద్ది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు. ఇప్పుడు కనుక మీరు అవుట్పుట్ కనుక చూస్తే ఒక నిమిషం, నేను ఏ మెథడ్ ని కాల్ చేయలేదు, జస్ట్ ఆబ్జెక్ట్స్ ఇచ్చాను. ఇప్పుడు కనుక రన్ చేస్తే మనం ఆబ్జెక్ట్ దీన్ని క్రియేట్ చేసాము, నెక్స్ట్ ఒకసారి కనుక గ్రానీ ఈక్వల్ టు మనము ఒక్క నిమిషం ఆగండి, ఇది అవుతుందో లేదో చూస్తాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే మామ్ అనే కీవర్డ్ తోటి ఈ మెథడ్ ని కాల్ చేశాను అనుకోండి. మెథడ్ ని కాల్ చేశా, అప్పుడు ఏమైందంటే ఒకసారి చూడండి. ఫస్ట్ మీరు కనుక గమనిస్తే నేను ఏం చేశానంటే ఒకసారి చూస్తే ఈ కుకింగ్ ఈ సింగింగ్ వదిలేండి. ఆల్రెడీ ఇనిట్ మెథడే కాకుండా ఏదైనా ఒక మెథడ్ అది ఆల్రెడీ గ్రాండ్ మదర్ లోనూ ఉంది, మదర్ లోనూ ఉంది. కానీ ఫస్ట్ మనం ఒకవేళ ఇక్కడ ఇనిట్ మెథడ్ ఇందులో లేదనుకోండి, జస్ట్ ఇనిట్ మెథడ్ కాల్ చేశాను అనుకోండి, మనకు సూపర్ డాట్ షో అని రాయకపోతే కనుక వస్తే ఇన్ మదర్ అని బట్టికే ప్రింట్ అవుతుంది. కానీ ఇనిట్ మెథడ్ ఇన్ గ్రాండ్ మదర్ లో కూడా ఉంది కదండి. దానికోసం రెండు మెథడ్స్ కనుక ఒకేసారి కామన్ గా ఉంటే, అంటే పేరెంట్ క్లాస్ లోనూ అదే మెథడ్ ఉంది, చైల్డ్ క్లాస్ లోనూ అదే మెథడ్ ఉంది, రెండింటిని యాక్సెస్ ఎట్ ఏ టైం చేయాలంటే మనం ఏం చేస్తామంటే చైల్డ్ క్లాస్ లో ఏం చేస్తామంటే సూపర్ కీవర్డ్ రాసి డాట్ ఆ మెథడ్ పేరు అనేది రాస్తాం అనమాట. ఇప్పుడు అర్థమైందండి అందరికి. ఇప్పుడు మనం ఒకవేళ చైల్డ్ క్లాస్ లోను పేరెంట్ క్లాస్ లోను రెండిట్లోనూ ఒకటే మెథడ్ ఉంది, కానీ మనం ఒక్కసారి కాల్ చేసాం అనుకోండి మామ్ డాట్ ఇనిట్ అంటే మనకి ఏం ప్రింట్ అయింది, ఇందులో ఉన్నది మట్టికి ప్రింట్ అయింది, ఇందులో ఉన్నది ప్రింట్ అవ్వదు. అప్పుడు మనం ఏం చేయాలి, సూపర్ డాట్ అని ఆకి ఈ మామ్ అనే ఆబ్జెక్ట్ ఏంటండి, మదర్ అనే క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ తోటి మనం సూపర్ కీవర్డ్ రాయడం వల్ల మనం పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదే అర్థమైంది అందరికి. మనం సూపర్ కీవర్డ్ ఎందుకు వాడతామంటే when you create object of a subclass it will call init of subclass first. If you have called super then will call init of superclass, then call init of subclass. అంటే ఫస్ట్ ఏం చేసింది, ఫస్ట్ ఇనిట్ మెథడ్ అనేది జనరల్ గా ఉండే ఇనిట్ మెథడ్. దాంట్లో నేను ఏం చేశాను, ప్రింట్ స్టేట్మెంట్ రాసుకున్నాను మనకు అర్థం అవడం కోసం. ఫస్ట్ ఆల్రెడీ ఇనిట్ మెథడ్ అనేది పేరెంట్ క్లాస్ లో ఉంది, ఇందులో కూడా ఉంది, కానీ నేను దాన్ని కూడా యాక్సెస్ చేయాలి అనుకుంటే సూపర్ అనే కీవర్డ్ వాడటం వల్ల నాకేమైందంటే ఫస్ట్ సూపర్ క్లాస్ లో ఏదైతే పేరెంట్ క్లాస్ లో ఉందో అదే యాక్సెస్ అయ్యి దాని తర్వాత ఏమైందంటే
సబ్ క్లాస్ లో ఉండేది యాక్సెస్ అవుతుంది అనమాట. ఇది సూపర్ కీవర్డ్ అనమాట. ఇది అర్థమైంది అందరికి. ఇది పాలిమార్ఫిజం లో కూడా వచ్చింది. మీరు కంగారు పడుతూ పాలిమార్ఫిజం ఇంకా వివరంగా చెప్తాను నేను. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద multiple inheritance. One thing you have a difference in inheritance that మీకు ఎలా చెప్పాలి, ఎవరికైనా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి ఇందాక చెప్పాను నేను. ఎవరైనా చెప్తారా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ Ma'am, derive more than one child class from parent class, ma'am. అంటే ఒక్క పేరెంట్ క్లాస్ నుంచి ఎక్కువ చైల్డ్ క్లాస్ డెరైవ్ చేయడం మ్యామ్. అది మల్టిపుల్ అవుతుందా, హైరార్కికల్ అవుతుందా? మ్యామ్ అది ఓకే, అది హైరార్కికల్ కాదు మ్యామ్, మల్టీ లెవెల్. మీరు ఏమడిగారు మ్యామ్, మల్టిపుల్ ఆర్ మల్టీ లెవెల్? మల్టిపుల్ అడిగా. మల్టిపుల్ అంటే ఎక్కువ పేరెంట్స్ నుంచి ఒక చైల్డ్ క్లాస్ తీసుకురావడం మ్యామ్. ఒకసారి నేను పెయింట్ షేర్ చేస్తున్నాను, ఒకసారి చూస్తే స్పీడ్ గా చెప్పేసుకుందాం ఈ రోజుకి. పెయింట్ షేర్ అవుతుందా? యా మ్యామ్, అవుతుంది. One thing you remember that Java does not support multiple inheritance, but only Python supports multiple inheritance. అంటే ఇప్పుడు ఎలా అంటే జావాలో ఏంటంటే మల్టీ లెవెల్ మట్టికే ఉండిద్దండి, మల్టిపుల్ ఉండదు. అంటే ఒక చైల్డ్ క్లాస్ కి ఎన్ నెంబర్ ఆఫ్ పేరెంట్స్ ఉండవు అనమాట. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు అనుకో, అబ్బాయికి చాలా మంది నాన్నలు ఉండరు కదండి. ఒక నాన్నకి ఎంతమంది కొడుకులైనా ఉంటారు, అంతేగాని ఒక కొడుక్కి చాలా మంది నాన్నలు ఉంటారు కదా. అది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనమాట. అంటే ఏంటి, వన్ చైల్డ్ క్లాస్, ఇది ఒక చైల్డ్ అనుకుంటే ఈ చైల్డ్ క్లాస్ అనేది డస్ నాట్ హ్యావ్ మల్టిపుల్ పేరెంట్స్ ఇన్ జావా, బట్ ఇన్ పైథాన్ ఇట్ సపోర్ట్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది పైథాన్ లో సపోర్ట్ చేసేదండి. అంటే మనం విఎస్ కోడ్ లో కనుక వెళ్తే, నేను విఎస్ కోడ్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానంటే, ఫాదర్ అనేది నేను తీసుకున్న ఒక పేరెంట్ క్లాస్, మదర్ అనేది ఇంకొక పేరెంట్ క్లాస్. చైల్డ్ అనేవాడు దేని నుంచి ఇన్హెరిట్ చేసుకుంటున్నాడంటే, ఫాదర్ దగ్గర నుంచి ఇన్హెరిట్ చేసుకుంటాడు అండ్ మదర్ దగ్గర నుంచి కూడా ఇన్హెరిట్ చేసుకుంటాడు. అంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాటర్ అనేవాడు ఏం చేస్తాడంటే, ఫాదర్ దగ్గర నుంచి ఇన్హెరిట్ చేసుకుంటాడు ప్రాపర్టీస్ అండ్ మదర్ దగ్గర నుంచి ఇన్హెరిట్ చేసుకుంటాడు. కానీ ఫాదర్ మదర్ ఇస్ టూ సెపరేట్ క్లాసెస్. యూ షుడ్ థింక్ దట్ ఫాదర్ ఈస్ వన్ సెపరేట్ క్లాస్ అండ్ మదర్ ఈస్ వన్ సెపరేట్ క్లాస్. Father cannot access the properties of mother's classes and mother class cannot access the properties of father class. But whereas daughter, which is inheriting the properties from both father and mother classes, can have both methods like singing and cooking. రెండు డాటర్ చేయగలదు, కానీ మదర్ డాన్సింగ్ చేయలేదు, సింగింగ్ చేయలేదు, ఓన్లీ కుకింగ్ మట్టికి చేయగలదు. ఇప్పుడు కనుక మీరు చూస్తే ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే, ఫాదర్ కి డాడ్ అనే ఆబ్జెక్ట్ ఇస్తున్నాను, ఫాదర్ అండ్ మదర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, చైల్డ్ తోటి చైల్డ్ కెన్ యాక్సెస్ కుకింగ్, డాన్సింగ్, సింగింగ్. ఇది మీరు అర్థం చేసుకుంటే నెక్స్ట్, ఇది చైల్డ్ కెన్ యాక్సెస్ కుకింగ్. బట్ వేరాస్ మదర్, మామ్ కదండి దీని ఆబ్జెక్ట్, మామ్ కెన్ యాక్సెస్ ఓన్లీ కుకింగ్ బికాజ్ మదర్ అనేది ఒక సపరేట్ క్లాస్, నెక్స్ట్ ఫాదర్ అనేది ఒక సపరేట్ క్లాస్. మీరు రెండు పక్కన ఊహించుకోండి. ఈ రెండు పక్క నుంచి రెండింటి నుంచి పక్క నుంచి మనకి ఏమొస్తుంది, డాటర్ అనే ఒక క్లాస్ వస్తుంది. అంటే డాటర్ అనే క్లాస్ ఫాదర్ నుంచి తీసుకుంటే మదర్ నుంచి తీసుకుంటే తప్పితే, ఫాదర్ మదర్ నుంచి తీసుకోలేడు, చైల్డ్ నుంచి తీసుకోలేడు, మదర్ కూడా ఫాదర్ నుంచి తీసుకోలేదు, చైల్డ్ నుంచి తీసుకోలేదు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మల్టీ లెవెల్ అండ్ మల్టిపుల్. ఇది అర్థమైందండి అందరికీ? రన్ చేశాను అనుకోండి నేను, చూడండి, చైల్డ్ కుక్ చేయగలడు, మామ్ కుక్ చేయగలడు. అలా కాకుండా మనకి మీరు చూస్తే మామ్ డాట్ సింగింగ్ చేయగలదా? సింగింగ్ చేయలేదు, ఎందుకంటే సపరేట్ క్లాస్ అన్నమాట. రన్ చేశాను అనుకోండి, నాకు ఎర్రర్ చూపిస్తుంది. ఇదిగోండి, మదర్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఆఫ్ సింగింగ్, ఎందుకంటే మదర్ అనేది సపరేట్ క్లాస్. ఇట్ కెన్ యాక్సెస్ ఓన్లీ కుకింగ్ అనే ఒక మెథడ్ ని బట్టికే యాక్సెస్ చేయగలదు. ఇది అందరికీ అర్థమైందా? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్.
ప్లీజ్ రెస్పాండ్. అందరికి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అర్థమైందా? అర్థమైందంట. ఓకే, నెక్స్ట్ హైరారికల్ ఇన్హెరిటెన్స్ ఎలా రాస్తామండి? ఎవరైనా చెప్పగలరా? 5 minutes ఉంది. ఇది చెప్పేసి ఆఫ్ చేసేస్తాం ఇంకా. మ్యామ్ హైరార్చికల్ అంటే ఇదే మ్యామ్, పేరెంట్ కి ఎక్కువ చైల్డ్స్ ఉండడం. ఓకే, ఇంకా ఇంకేమైనా చెప్తారా? సూపర్ క్లాస్ కి మోర్ దాన్ 1 సబ్ క్లాస్ మ్యామ్. ఓకే నవ్య, ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను కదా. ఇప్పుడు ఫాదర్ అనే ఒక క్లాస్ తీసుకుందాం. ఒక నిమిషం, ఇది నేను తీసేస్తున్నాను. ఫాదర్ కి ఒక డాటర్ ఒక సన్, ఇద్దరు ఉన్నారు. సన్ అనేవాడు 2nd క్లాస్. ఈ సన్ అనేవాడు దేని నుంచి తీసుకుంటున్నాడు? ఫాదర్ నుంచి తీసుకుంటున్నాడు. అండ్ ఇక్కడ కూడా ఫాదర్ ఒకటి అనుకుంటున్నాను. అంటే చూడండి, క్లాస్ ఫాదర్ కి సన్ అనేది ఒక చైల్డ్ క్లాస్, డాటర్ అనేది కూడా ఒక చైల్డ్ క్లాస్. ఫాదర్ అనేవాడు నాన్నకు ఒక కొడుకున్నాడు, ఒక కూతురు ఉన్నాడు. కొడుకు ఏం చేయగలడు? కుకింగ్ చేయగలడు. డాటర్ ఏం చేయగలడు? డాన్సింగ్ చేయగలడు. ఇప్పుడు మనం కనుక చూస్తే మీరు సన్ అంటే బాయ్ కదా, బాయ్ అనేది ఆబ్జెక్ట్ అండి. బాయ్ ఈక్వల్ టు ఏంటండి? సన్, అంతే కదా. ఇప్పుడు చూడండి, మామ్ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇది నేను క్రియేట్ చేసుకున్న ఇదనమాట. ఇప్పుడు చూడండి, మీరు కనుక చూస్తే ఫాదర్ లో ఉన్న మెథడ్ సింగింగ్, సన్ చేయగలడు, డాటర్ చేయగలడు. కానీ సన్ కుకింగ్ చేయగలడు, సింగింగ్ చేయగలడు తప్పితే డాన్సింగ్ చేయలేడు. ఎందుకు? ఇది ఓన్లీ సన్ అనే మెథడ్, సన్ అనే క్లాస్ ఫాదర్ నుంచి మట్టికి ఇన్హెరిట్ చేసుకుంటుంది, డాటర్ నుంచి కాదు. ఇప్పుడు కనుక మీరు చూస్తే బాయ్ డాట్, చూడండి, కుకింగ్ సింగింగ్ చేయగలడు సన్, డాన్సింగ్ చేయలేడు. కాబట్టి మనకి చూపించదు అనమాట సింగింగ్. ఇప్పుడు నేను డాన్సింగ్ అని రాశాను అనుకోండి, డాన్సింగ్ రాశాను, ఎర్రర్ చూపించేస్తుంది. చూడండి, ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే డాన్సింగ్ అనేది చేయలేదు. కానీ డాటర్ కూడా సపరేట్ గా ఏం చేయగలదు? డాన్సింగ్ సింగింగ్ చేయగలదు, కానీ కుకింగ్ చేయలేదు. మీరు కనుక చూస్తే చైల్డ్ కదండి దానికి ఆబ్జెక్ట్, చైల్డ్ డాట్ ఇదిగో సింగింగ్ డాన్సింగ్ చేయగలదు, కానీ కుకింగ్ చేయలేదు. అలా కాకుండా కుకింగ్ చేశాను అనుకోండి, అది ఎర్రర్ చూపిస్తుంది. ఇదిగోండి, డాటర్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఆఫ్ కుకింగ్. అంటే ఏంటి? ఇప్పుడు మన హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక ఫాదర్ తీసుకోండి, ఒక ఫాదర్ కి ఒక సన్ ఉన్నాడు, ఒక కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయగలడు? ఇప్పుడు సన్ ఉన్నాడు అనుకోండి, ఫాదర్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నట్టే ఫాదర్ మెథడ్ సింగింగ్ చేయగలడు, ఆడుకున్న ఓన్ యూనిటీ మెథడ్ ఏంటి? కుకింగ్ చేయగలడు. కానీ ఇప్పుడు డాటర్ తీసుకున్నాం, డాటర్ ఏం చేస్తే ఫాదర్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది, అంటే సింగింగ్ చేయగలదు, కనుక్కున్న మెథడ్ ఏంటి? డాన్సింగ్ చేయగలదు. కానీ మన అన్న దగ్గర నుంచి తీసుకోవట్లేదు. అన్న ఎవరికి కూడా సన్, కుకింగ్ అనేది తీసుకోవట్లేదు. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. అందరికీ అర్థమైందా? I will ask questions tomorrow. What is mean by inheritance? What are the different types of inheritance? And what is mean by those different inheritance? అవన్నీ నేను రేపు క్లాస్ లో ఖచ్చితంగా అడుగుతాను. మీరు అందరూ ఆన్సర్ చేయాల్సిందే. అందరికీ అర్థమైతే కనుక నాకు ఒక థమ్స్అప్ ఇచ్చేసి క్లాస్ లో నుంచి వెళ్ళిపోండి. అయిపోయింది క్లాస్ ఈ రోజుకి. అర్థం కాకపోతే యూ హ్యావ్ టు స్టే అండ్ ఐ విల్ ఆన్సర్ యువర్ డౌట్స్. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళు క్లాస్ లీవ్ అవ్వండి. అర్థం కాని వాళ్ళు ఉండండి. మ్యామ్ ఒక్కసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి మ్యామ్. సరే, షేర్ చేయమ్మా స్క్రీన్. చెప్పు నవ్య, వాట్స్ యువర్ డౌట్? అయిపోయింది 2 minutes. నువ్వు వెళ్ళి నేను వస్తాను. చెప్పు నవ్య. మ్యామ్ ఒక్కసారి ప్రోగ్రామ్ అవుట్పుట్ రావట్లేదు మ్యామ్, ఒకసారి చూడండి. ఎక్కడ ఏదో మిస్ ఒకసారి చూపించు కనిపించట్లేదు. ఏమైంది?
చైల్డ్ డాట్ కుకింగ్. చైల్డ్ కుకింగ్ ఎలా చేయగలడు చెప్పు? చైల్డ్ ఎవరు ఇక్కడికి? నేను అదే కదా చెప్తున్నాను. డాటర్ క్లాస్ సన్ క్లాస్ యాక్సెస్ చేయగలదా? చేయలేదనే ఇందాక నేను చెప్తున్నా. ఒకసారి చూడు నవ్య, సన్ ఫాదర్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటున్నాడు, డాటర్ కూడా ఫాదర్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటున్నాడు. సన్ దగ్గర నుంచి ఇన్హెరిట్ చేసుకోవట్లేదు కదా డాటర్. అప్పుడు చైల్డ్ కుకింగ్ అనేది దేని మెథడ్? సన్ యొక్క మెథడ్. డాటర్ అని దేని యొక్క ఆబ్జెక్ట్? చైల్డ్ కదా. ఇప్పుడు సింగింగ్ అవుతుంది, అవుతుంది చూడు, సింగింగ్ అని వస్తుంది. వచ్చింది. అర్థమైందా డిఫరెన్స్ నీకు? యా మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఇంకెవరికైనా ఉంటే ఉండండి, లేదంటే యూ కెన్ లీవ్ ఫ్రమ్ ద క్లాస్. నేను కూడా లీవ్ అయిపోతాను, మీరు అందరూ వెళ్ళిపోతే. బాయ్ మ్యామ్. బాయ్. శ్రీనివాస్ is typing from so far. వర్షిత వెళ్ళు, వస్తాను. మ్యామ్ మల్టీలో డాటర్ టు మదర్ అవ్వదా? మల్టీ అవుతుంది కదా. మల్టీ లెవెలా ఆర్ మల్టిపుల్లా? శ్రీను, వాట్స్ యువర్ డౌట్? మల్టిపుల్లా మల్టీ లెవెలా? మల్టీ లెవెల్ అవుతుంది, చెప్పాను కదమ్మా. మల్టీ లెవెల్ అంటే అదే కదమ్మా, గ్రాండ్ మదర్, మదర్, డాటర్. థ్యాంక్ యూ శ్రీను. ఇలానే డౌట్స్ అడుగు, ఐ విల్ ఆన్సర్ యూ. Okay guys, you can leave. Sushmita, Monica, please consider attendance. So, okay, Srinu, వేసాను కంగారు పడు. Can leave. Bye. Good night.